న్యూట్రిషన్ పోషణ. చూడండి అసలు పోషణ అంటే ఏంటి అనేది మనకు కావాలి. అసలు పోషణ అంటే మనం ఆహార పదార్థాలు తీసుకోవడము అని చెప్తున్నాం కదా. అయితే ఇక్కడ మనిషి అనేవాడిని పక్కన పెడితే ప్రాణం ఉన్నటువంటి అన్ని జీవరాశుల గురించి మనం చూద్దాం. ప్రాణం ఉన్న అన్ని జీవరాశుల్లో ఆహారం తీసుకునేటువంటి విధానాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది మనకు కావాలి. ఆహారం తీసుకునే విధానాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే అన్ని జీవుల్లో కంపేర్ చేసుకుంటే 4 రకాలుగా ఉంటుందమ్మా. ఆహారము తీసుకునేటువంటి విధానం చూడండి. పోషణ అనేది అన్ని జీవులు ప్రాణం ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లో కూడా 4 రకాలు. అదేంటంటే 1 స్వయం పోషణ, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ దీన్ని స్వయం పోషణ అంటామండి. స్వయం పోషణ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. సెకండ్ వన్ పరపోషణ, హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్. హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్ దీనిని పరపోషణ అంటాం. పరపోషణ. 3 మిశ్రమ పోషణ, మిక్స్డ్ న్యూట్రిషన్. మిక్స్డ్ న్యూట్రిషన్. అండ్ 4th ఏకరక పోషణ, మోనోటైపిక్ న్యూట్రిషన్. మోనోటైపిక్ న్యూట్రిషన్. ఇలా మొత్తం మనం అన్ని జీవుల్లో కంపేర్ చేసుకుంటే ఒక్క మనిషే కదమ్మా, అన్ని జీవుల్లో చూసుకుంటే కనుక మనకి పోషణ ఆహారం తీసుకునే విధానాలు మొత్తం 4 రకాలు. దాంట్లో ఫస్ట్ చూడండి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటున్నాం. ఆటోట్రోపిక్ స్వయం పోషణ అంటున్నాం. అసలు స్వయం పోషణ అంటే ఏంటి సార్? ఇప్పుడు మనందరం తీసుకున్నాం. మనం ఆహారం ఎలా తీసుకుంటున్నాం? మనం ఏదో ఒక జీవిపై ఆధారపడి మనం తీసుకుంటున్నాం. ఎలా మనం ఆహారం కావాలి, రైస్ కావాలి. రైస్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ నుంచి వస్తుంది. అంటే ఆ ప్లాంట్స్ డెవలప్ చేసినటువంటి రైస్ ఏదైతే ఉందో వాటిని ఉపయోగించి మనం ఆహారం పొందుతున్నాం. అలాగే జంతువులు మాంసం తీసుకుంటున్నాం, జంతువుల నుండి వస్తుంది. అంటే మనం తీసుకునే ప్రతి ఆహారము కూడా ఏదో ఒక జీవి నుంచి లభిస్తున్నదే, అంతేగాని మనం స్వయంగా తయారు చేసుకుంటుంది కాదు కదండి. కానీ ఇక్కడ స్వయం పోషణ అంటే అర్థమైంది అంటే శరీరం లోపలే ఆ జీవికి ఏమైతే పోషకాలు కావాలో, ఆ జీవి బతకడానికి కావాల్సిన పోషకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ శరీరం లోపలే తయారు చేసుకుంటాయి అమ్మా. అలా శరీరం లోపలే ఆహార పదార్థాలను తయారు చేసుకొని వాటిని వినియోగించుకుంటూ ఉండేటువంటి జీవుల్ని స్వయం పోషకాలు ఆటోట్రోపిక్ న్యూట్రియన్స్ అంటారు. వాటికి ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే ప్లాంట్స్. వీటికి ఎగ్జాంపుల్ ప్లాంట్స్, మొక్కలు వస్తాయి. అలాగే ఆల్గే శైవలాలు వస్తాయి. ఆల్గే శైవలాలు ఉంటాం. శైవలాలు అంటే పాచి. ఓకే. అలాగే ఆల్గేతో పాటు ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే మనకి సయానో బ్యాక్టీరియా, బ్యాక్టీరియాని పోలినటువంటి ఒక ఆల్గే అమ్మ, సయానో బ్యాక్టీరియా. సయానో బ్యాక్టీరియా. ఓకే. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏకకణ జీవుల్లో ఒక జీవి అయినటువంటి యూగ్లినా. యూగ్లినా అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా స్వయం పోషకాలేనమ్మా. ఇక్కడ స్వయం పోషకము అంటున్నాం. స్వయం పోషకము అంటే అర్థమైందయ్యా అంటే మనకి స్వయంగా ఆహారాన్ని శరీరం లోపల తయారు చేసుకుని వినియోగించుకునేవి అన్న. మరి ఇవన్నీ కూడా ఏ ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి అంటే ఈ ఆటోట్రోపిక్ న్యూట్రియంట్స్ అన్ని కూడా శరీరం లోపల గ్లూకోజ్ ని తయారు చేసుకుంటాయి అమ్మా. గ్లూకోజ్ ని తయారు చేసుకుంటాయి. ఓకేనా. ఆ గ్లూకోజ్ ని కూడా ఎలా తయారు చేసుకుంటాయి అంటే ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ. ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ. కిరణజన్య సంయోగ క్రియను ఒక ప్రక్రియను ఉపయోగించుకొని వాటి శరీరం లోపల గ్లూకోజ్ ని తయారు చేసుకుంటూ ఉంటాయి అమ్మ. ఆ గ్లూకోజ్ ని వినియోగించుకొని అవి శక్తిని పొంది అవి జీవిస్తూ ఉంటాయి అనమాట. అవేంటి మనకి మొక్కలు, అలాగే శైవలాలు, సైనోబాక్టీరియా అండ్ యూగ్లినా. ఇంకా చాలా రకాలు చెప్పుకోవచ్చు అండ్ సో ఆన్. ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో మనకి అడిగినాయి అమ్మ. బేసిక్ గా మనకి స్వయం పోషకాలు అంటే అందరికీ తెలిసింది ప్లాంట్స్. కానీ మీకు ఆప్షన్ లో ప్లాంట్స్ ఎవరమ్మా? ఈ మూడిట్లో ఏదోటి ఇస్తారు. ఓకేనా. అవి అన్ని ఏకకణ జీవులు. అవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనకి. రైట్. నెక్స్ట్ హెటరోట్రోపిక్ న్యూట్రియంట్స్. హెటరోట్రోపిక్ న్యూట్రియంట్స్ అంటే డిపెండింగ్ ఆన్ ది అదర్స్.
ఆహారం కోసం ఇతరులపై ఆధారపడేటువంటి జీవులు ఏమైతే ఉంటాయో వాటిని పరపోషకాలు అంటాం. మనం ఉన్నాము, మనం వేటిపై ఆధారపడుతున్నాం? మొక్కలపై ఆధారపడుతున్నాం, జంతువులపై ఆధారపడుతున్నాం. అలా ఏదో ఒక జీవిపై ఆధారపడి మనం ఆహార పదార్థాలు తీసుకుంటున్నాం. వాటిలో ఉన్న పోషకాల్ని మనం తీసుకుంటున్నాం, మనం ఉపయోగించుకుంటున్నాం కదండి. అలాంటి జీవులు అన్నిటినీ కూడా పరపోషకాలు అని చెప్పుకుంటాం. అయితే ఈ పరపోషకాలు మొత్తం పరపోషకాలే కాదండి. ఈ పరపోషకాలు కావచ్చు, మిశ్రమ పోషణ కావచ్చు, ఏకరక పోషకాలు కావచ్చు. ఏ జీవులైనా తీసుకోండి, ఇవన్నీ బతకాలి అంటే మాత్రం స్వయం పోషకాలు కావాల్సిందే. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. స్వయం పోషకాలు సృష్టిలో లేకపోతే అంటే మొక్కలు అనేవి లేకపోతే కనుక ఖచ్చితంగా ఈ జీవులు ఎయ్యి కూడా బతకవు. ఈ జీవులు ఎయ్యి కూడా బతకడం అనేది సాధ్యం కాదు. ఓకేనా? ఇది నెక్స్ట్ అండి. ఎందుకు సాధ్యం కాదంటే ఈ ప్లాంట్స్ అన్ని ఏ గ్యాస్ రిలీజ్ చేస్తాయి? ఆక్సిజన్ ని. ఇవి ఆక్సిజన్ విడుదల చేస్తాయి. ఆ ఆక్సిజన్ వినియోగించుకునే కదా మనం బతికేది. కాబట్టి స్వయం పోషకాలు అనేవి ఖచ్చితంగా కావాల్సిందే. అయితే ఇక్కడ పరపోషకాలు అనేవి మనకి 4 రకాలుగా ఉంటాయండి. పరపోషకాలు. 1 శాకాహారులు, హెర్బివోర్స్. శాకాహారులు, హెర్బివోర్స్. 2 మాంసాహారులు, కార్నివోర్స్. మాంసాహారులు, కార్నివోర్స్. 3 సర్వభక్షకాలు, ఆమ్నివోర్స్. ఆమ్నివోర్స్, సర్వభక్షకాలు, ఆమ్నివోర్స్. 4 పూతికాహారులు, స్కావెంజర్స్. స్కావెంజర్స్, వీటిని తెలుగులో పూతికాహారులు అంటాం. పూతికాహారులు అంటాం. చూడండి జాగ్రత్తగా. హెర్బివోర్స్ అంటున్నాం. హెర్బివోర్స్ అంటే ఏంటి? మనకి శాకాహారులు అంటాం. శాకాహారులు అంటే ఏంటి? మనకి మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలని మాత్రమే తీసుకునే వాటిని శాకాహారులు అంటారు. హెర్బివోర్స్ అంటే అర్థం ఏంటమ్మా? మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటాయమ్మా. వాటికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాలు మాత్రమే తీసుకునే వాటిని ఏనుగు, కుందేలు, ఆవులు, గేదెలు, ఇలా పశువులు ఉంటాయి కదమ్మా. ఇవన్నీ కూడా ఏంటి? గడ్డిని తింటూ ఉంటాయి కదండి. కాబట్టి వాటన్నిటిని కూడా శాకాహారులు అంటాం. ఓకేనా? అలాగే మాంసాహారులు, కార్నివోర్స్ అంటున్నాం. కార్నివోర్స్. కార్నివోర్స్ అంటే మాంసాహారులు. మాంసాహారులు అంటే ఏంది? ఇక్కడ మనం శాకాహారులు ఏమైతే చెప్పుకుంటున్నామో వాటిని వేటాడి చంపి తింటాయమ్మా. ఓకేనా? శాకాహార జీవుల్ని వేటాడి చంపి తినేటువంటి వాటిని కార్నివోర్స్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? లైన్, చీటా, టైగర్. ఓకేనా? ఇంకా ఏం చెప్పుకోవచ్చు? క్రోకడైల్స్, స్నేక్స్. ఇవన్నీ వాటికి ఫాక్స్. ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఓకే. అలాగే ఆమ్నివోర్స్. ఆమ్నివోర్స్ అంటే ఎవరు? మనమే. సర్వభక్షకాలు. ఏది దొరికితే అది తినేవాళ్ళమ్మ. మనకి ఏది కావాలంటే అది తినేస్తుంటాం మనం. ఓకేనండి? అలా ఏది పడితే అది తినే వాళ్ళని ఏమంటారు? ఆమ్నివోర్స్, సర్వభక్షకాలు. మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలు తింటారు, జంతువుల నుండి లభించే ఆహార పదార్థాలు తీసుకుంటాం. ఇలా మనకి ఏది లభిస్తే అది ఆహారంగా తీసుకునే వాటిని ఆమ్నివోర్స్, స్కావెంజర్స్ అంటాం. మనతో పాటు ఇంకేం చెప్పుకోవచ్చు? మనకి కుక్క, కోతి, అలాగే పంది, ఇవన్నీ కూడా సర్వభక్షకాలే. అలాగే స్కావెంజర్స్. స్కావెంజర్స్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్. చాలా సార్లు మనకి ఎగ్జామ్ లో అడిగారమ్మా. స్కావెంజర్స్. పూతికాహారులు అంటే అర్థమైందయ్యా అంటే చనిపోయిన జంతు కళేబరాలు ఉంటాయి కదమ్మా. చనిపోయినటువంటి జంతు కావచ్చు, వృక్ష కావచ్చు, ఏదైనా తీసుకోండి. చనిపోయిన జంతు, వృక్ష కళేబరాలని ఆహారంగా తీసుకునే వాటిని స్కావెంజర్స్ అంటారమ్మా. అయితే ఆ చనిపోయిన వృక్ష జంతు కళేబరాలు ఏమైతే ఉంటాయో వాటిని చిన్న చిన్న రేణువుల రూపంలో తీసుకునే కొన్ని ఉంటాయి. చిన్న చిన్న రేణువుల రూపంలో అంటే వాటిని కరిగించేస్తాయి. ఘన రూపంలో ఉన్న ఆహార పదార్థాలన్నిటినీ కూడా ఎలా మార్చేస్తాయి? చిన్న చిన్న ద్రవ రూపంలోకి మార్చేస్తాయి. ఓకే. సాలిడ్ టైప్ ఆఫ్ వేస్టేజ్ ని లిక్విడ్ టైప్ లో కన్వర్ట్ చేస్తాయి. ఎప్పుడైతే లిక్విడ్ టైప్ లో కన్వర్ట్ చేస్తున్నాయో వాటిలో చిన్న చిన్న రేణువుల రూపంలో వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయమ్మా. అట్లా డీకంపోజ్ మెటీరియల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఆహారంగా భుజించేటి వాటిని స్కావెంజర్స్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్స్ రాద్దాం. హెర్బివోర్స్ కి ఎగ్జాంపుల్. హెర్బివోర్స్ కి ఏం చెప్పుకోవచ్చు మనం? ఎలిఫెంట్, ర్యాబిట్, హార్స్, ఎట్సెట్రా. కార్నివోర్స్ కి ఎగ్జాంపుల్ లైన్, టైగర్, చీటా, ఫాక్స్ అండ్ సో ఆన్. ఆమ్నివర్స్ కి హ్యూమన్స్,
and dogs and monkey, etc. Scavengers example. Scavengers example. Fungus and bacteria. ఇవన్నీ చెప్పుకోవచ్చమ్మా. ఫంగై అంటే శిలీంధ్రము అంటే అర్థమైందయ్యా అంటే బూజు అండి. బూజు కావాలంటే మీరు చూడండి, మన ఇళ్లలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా సరే చనిపోయిన మొక్కలు చూడండి అమ్మా. చనిపోయిన మొక్కలను చూస్తే కొన్ని రోజులు ఆగితే వాటి మీద పుట్టగొడుగులు వస్తూ ఉంటాయి. చనిపోయిన మొక్కల నుంచి మష్రూమ్స్ అనేవి, ఆ పుట్టగొడుగులు వస్తాయి కదా, మా పుట్టగొడుగు ఏందయ్యా అంటే ఫంగై. అదేం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి మొక్క ఏదైతే ఉందో చనిపోయిన బాడీలో ఉన్నటువంటి లిక్విడ్ పార్టికల్ తింటూ అది పెరుగుతూ ఉంటుందమ్మా. వాటిని పుట్టగొడుగులు అంటారు. బ్యాక్టీరియాని మీరు ఎలా చూస్తారయ్యా అంటే, ఏదైనా ఒక కుళ్ళిపోయిన పదార్థాన్ని చూస్తే ఆ కుళ్ళిపోయిన పదార్థం బ్యాడ్ స్మెల్ వస్తుంది, దానికి ఒక రీజన్ బ్యాక్టీరియా. సెకండ్ వచ్చేసరికి ఆ కుళ్ళిపోయిన పదార్థాన్ని మనం పట్టుకుంటే సాగుతూ ఉంటుంది. ఓకేనా, ఆ కుళ్ళిపోయింది జిగటగా సాగుతూ ఉంటుంది. ఆ సాగుతూ జిగటగా ఉండడం గల రీజన్ ఏందయ్యా అంటే బ్యాక్టీరియా అమ్మ. అది ఉండడం వల్లే అలా మారిపోతూ ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ మిశ్రమ పోషణ, మిక్స్డ్ న్యూట్రిషన్ అంటున్నాం. పేర్లో నుంచి చూడండి, మిశ్రమ అంటున్నా, పేర్లో ఉంది మిశ్రమ. మిక్స్డ్ అంటే ఏదైనా ఒక రెండు జీవులు కలిసి జీవిస్తే గనక వాటిని మిశ్రమ పోషణ అంటారమ్మా. రెండు జీవులు కలిసి జీవిస్తే వాటిని మిశ్రమ పోషణ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీ తీసుకుందాం. ఇది మనిషి యొక్క శరీరం అనుకోండి అమ్మా, ఇది మన బాడీ. ఓకే, మనిషి యొక్క శరీరం లోపల ఒక బ్యాక్టీరియా జీవిస్తూ ఉంటుందమ్మా. మన శరీరం లోపల ఒక బ్యాక్టీరియా జీవిస్తూ ఉంటుంది. ఆ బ్యాక్టీరియా పేరేంటి? మన బాడీలో ఉండే బ్యాక్టీరియా పేరు ఈకోలై, ఈషిరిషియా కోలై. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. హ్యూమన్ బాడీలో ఉండేటువంటి హానికరము కానటువంటి ఒక బ్యాక్టీరియా ఈకోలై బ్యాక్టీరియా. ఓకేనా, ఆ ఈకోలై బ్యాక్టీరియా మన శరీరం లోపల ఉంటుందమ్మా. ఓకే, జాగ్రత్తగా ఉండండి పాయింట్ నేను చెప్పింది. మన శరీరం లోపల ఈకోలై బ్యాక్టీరియా ఉండిద్ది అంటున్నా. అంటే ఆ బ్యాక్టీరియా మన శరీరంలో ఉంది అంటే మన శరీరం అనేది ఆ బ్యాక్టీరియాకి నివాసం ఇచ్చింది కదమ్మా. కదా, మన శరీరం అనేది ఆ బ్యాక్టీరియాకి నివాసం ఇచ్చింది అంటే మనల్ని ఏమంటారయ్యా అంటే హోస్ట్, అతిథేయి అంటాం. ఏమంటారండి? హోస్ట్, అతిథేయి. అతిథేయి అంటే అర్థమైందయ్యా అంటే ఏదో ఒక జీవికి నివాసాన్ని కల్పించేది అని అర్థం. ఓకే, మరి నివాసం ఉండేదేంటి? ఈకోలై. కాబట్టి దాన్ని ఏమంటాం? పారాసైట్, పరాన్న జీవి అంటాం. పారాసైట్, పరాన్న జీవి అంటాం. చూడండి జాగ్రత్తగా, నివాసం ఉండేదాన్నేమో పారాసైట్, పరాన్నజీవి. పారాసైట్, పరాన్నజీవి అంటాం. నివాసం ఇచ్చేదాన్నేమో హోస్ట్, అతిథేయి అంటాం. హోస్ట్, అతిథేయి అంటాం. ఇలా పారాసైట్ అండ్ హోస్ట్ రెండు కలిసి జీవనం కొనసాగిస్తే వాటిని, ఆ న్యూట్రిషన్ ని మిక్స్డ్ న్యూట్రిషన్, మిశ్రమ పోషణ అంటున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది హోస్ట్ అంటున్నాం కదమ్మా. హోస్ట్ అనేది ఎలా ఉంటుందయ్యా అంటే ఏదైనా ఒక జీవి మన శరీరం లోపల నివసిస్తుంది అనుకో, దాన్ని కూడా మనం ఉపయోగించుకునే విధంగా ఉండాలమ్మా. అలా ఉపయోగించుకునే విధంగా కనుక ఉంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదొక రకం. చూడండి, మిశ్రమ పోషణ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుందండి జీవుల్లో. ఒకటి సింబయోసిస్, సహజీవనము అంటాం తెలుగులో దీన్ని. సహజీవనం, సింబయోసిస్, సహజీవనము అంటారండి. రెండవది పరాన్న జీవనము, పారాసైటిక్ న్యూట్రిషన్. పరాన్న జీవనం, పారాసైటిక్ న్యూట్రిషన్ అంటాం. టూ టైప్స్ ఉంటుంది. దాంట్లో సింబయాసిస్ అంటున్నాం కదా. సింబయాసిస్ అంటే అర్థమైంది అంటే అక్కడ మన శరీరం హోస్ట్, అలాగే ఈకోలై పారాసైట్ అంటున్నాం కదండి. మరి అక్కడ హోస్ట్, పారాసైట్ రెండు కూడా మనకి ఉపయోగపడట్లేదా, రెండు ఒకదానికొకటి ఉపయోగించుకొని పనిచేస్తున్న లేవా అనేది మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అదే తీసుకుందాం, మన శరీరము అలాగే ఈకోలై బ్యాక్టీరియా అదే తీసుకుందాం ఎగ్జాంపుల్. మన శరీరం అనేది ఈకోలై బ్యాక్టీరియాకి నివాసం ఇచ్చింది అంటే మన శరీరం దానికి సహాయపడిందా, హాని చేసిందా అంటే సహాయపడిందని చెప్పుకుంటున్నాం. ఎట్ ది సేమ్ టైం ఈకోలై బ్యాక్టీరియా మన శరీరానికి ఏమి ఇస్తున్నాయి అంటే ఆపోజిట్ లో మనం తీసుకున్న ఆహార పదార్థాలు ఏమైతే ఉన్నాయో ఆహార పదార్థాల్లో విటమిన్స్ ఉంటాయి. ఆ విటమిన్స్ ని ఆహార పదార్థాల నుంచి వేరు చేసి మన శరీరానికి అందేలా చేస్తూ ఉంటుందండి ఈకోలై బ్యాక్టీరియా అనేది.
అంటే ఈ శరీరము ఈ కోలై బ్యాక్టీరియా రెండు కూడా ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాయి కదా. ఇలా హోస్ట్ అండ్ పారాసైట్స్ రెండు కూడా ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటే వాటిని సింబయాసిస్ సహజీవనం గడుపుతున్నాయి అని అర్థం. సహజీవనం అంటే పేర్లో ఉంది, సహజీవనం మీన్స్ ఒకదానికి ఒకటి సపోర్ట్ చేసుకుంటూ జీవించడము. ఓకేనా. అలా సహజీవనం గడిపేటువంటి జీవులకి ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే, సహజీవనానికి ఎగ్జాంపుల్ ఒకటి ఈ కోలై తీసుకోండి, ఈ కోలై బ్యాక్టీరియా. సెకండ్ రైజోబియం. థర్డ్ అజాటోబ్యాక్టర్. ఓకే. అలాగే ఇంకా మనం చాలా ఉంటాయి, లైకెన్స్, ఎట్సెట్రా. ఇంకా ఎన్నో నెంబర్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఓకేనా. సియానిమో క్రాప్స్ ఇవి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ కోలై అంటున్నాం. ఈ కోలై సహజీవనం గడుపుతుంది. ఎవరితో గడుపుతుంది? మనతో. మన శరీరం లోపల ఉంటుంది కాబట్టి మన శరీరం లోపల ఉండేటువంటి ఈ కోలై సహజీవనం గడిపే జీవి. రైజోబియం అనేది ఒక బ్యాక్టీరియా. రైజోబియం లెగ్యూమినోసేరం అది ఒక బ్యాక్టీరియా. అదేం చేస్తుందంటే లెగ్యూమ్ జాతి మొక్కలు ఉంటాయమ్మా. లెగ్యూమ్ జాతి మొక్కలు అంటే ద్విదళ బీజ మొక్కలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన వేరుశెనగ ఉంది. వేరుశెనగలు అనేది మన వేరులో బుడిపులు ఉంటాయి కదమ్మా. ఆ వేరు బుడిపులు ఎలాగైతే ఉంటాయో వాటిని లెగ్యూమ్ జాతి మొక్కలు అంటాం. వాటి బుడిపుల లోపల రైజోబియం బ్యాక్టీరియా ఉంటుందండి. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఆ వేరు బుడిపుల లోపల ఉండి మొక్కలు పెరుగుదల జరుగుతూ ఉంటాయి కదా. మొక్క పెరగాలి అంటే దానికి నైట్రోజన్ కావాలండి. మొక్క పెరగాలి అంటే నైట్రోజన్ కావాలి. ఆ నైట్రోజన్ అనేది వాతావరణంలో ఎంత ఉంటుందయ్యా అంటే బేసిక్గా చూడండి, ప్లాంట్ గ్రోత్ మొక్క పెరగాలి అంటే దానికి నైట్రోజన్ అనేది కావాలి. ఓకే, నైట్రోజన్ కావాలి. అయితే ఆ నైట్రోజన్ అనేది వాతావరణం లోపల 78% ఉంటుందమ్మా. ఎయిర్లో నైట్రోజన్ అనేది 78% ఉంటుంది కదా. కానీ ఆ 78% నైట్రోజన్ని ప్లాంట్స్ డైరెక్ట్గా యూజ్ చేసుకోలేవండి. ప్లాంట్స్ అనేవి డైరెక్ట్గా యూజ్ చేసుకోలేవు. ఆ నైట్రోజన్ అనేది ఎలా కన్వర్ట్ అవ్వాలంటే నైట్రేట్ అండ్ నైట్రైట్గా కన్వర్ట్ అవ్వాలండి. నైట్రోజన్ వాతావరణంలో ఉన్న నైట్రోజన్ అనేది నైట్రేట్ మరియు నైట్రైట్గా కన్వర్ట్ అవ్వాలి. అలా కన్వర్ట్ అయినప్పుడు మాత్రమే ప్లాంట్స్ అనేవి వాటిని యూజ్ చేసుకొని ప్లాంట్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుందండి. అయితే ఈ నైట్రోజన్ని నైట్రేట్ అండ్ నైట్రైట్లుగా మార్చేటువంటి బ్యాక్టీరియాలు రైజోబియం బ్యాక్టీరియా, అజిటోబ్యాక్టర్, ఇవి రెండు కూడా. అయితే అందులో రైజోబియం బ్యాక్టీరియా అనేది నైట్రేట్ మరియు నైట్రైట్గా కన్వర్ట్ చేయడానికి వేరు బుడిపెలు రూట్ నోట్స్ ఉంటాయమ్మా. రూట్స్ లోపల ఉంటుంది అనమాట. అది ప్లాంట్ యొక్క రూట్స్ లో ఉంటుందమ్మా. ఇది ఏ ప్లాంట్స్ లో ఉంటుంది? చెప్పాను, లెగ్యూమ్ ప్లాంట్స్ అనమాట. ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది లెగ్యూమ్ ప్లాంట్స్ లో ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారండి. ఓకే, లెగ్యూమ్ ప్లాంట్స్ లో ఉంటూ నైట్రోజన్ స్థాపనలో పాత్ర వహించేటువంటి బ్యాక్టీరియా ఏమిటి అంటారమ్మా. లెగ్యూమ్ జాతి మొక్కలలో ఉంటూ నైట్రోజన్ స్థాపన అంటే అర్థం ఏంటి? నైట్రోజన్ వాతావరణంలో నైట్రోజన్ ని మొక్కలలో వచ్చే విధంగా చేయడము, ఆ మొక్క పెరుగుదల కారణం అయ్యేలా చేయడము అని అర్థమమ్మా. దాన్ని నైట్రోజన్ స్థాపన, నత్రజని స్థాపన అని చెప్తాం. ఓకే, మరి ఈ లెగ్యూమ్ జాతి మొక్కల్లో నైట్రోజన్ ఫిక్సేషన్ లో పార్టిసిపేట్ చేసే ఒక బ్యాక్టీరియా రైజోబియం అండ్ అజిటోబ్యాక్టర్. అయితే అందులో లెగ్యూమ్ జాతి మొక్కల వరకే అన్నాడు అంటే రైజోబియం పెట్టాలి మనం. అయితే అజిటోబ్యాక్టర్ అనేది సాయిల్లో ఉంటుంది, మట్టిలో ఉంటుంది. ఇది సాయిల్, మట్టిలో ఉంటుంది. మట్టిలో ఉండి నైట్రోజన్ని నైట్రేట్ అండ్ నైట్రేట్లో కన్వర్ట్ చేసి అన్ని ప్లాంట్స్ కి రూట్స్ ద్వారా అందిస్తూ ఉంటుందమ్మా. అంటే ఒక లెగ్యూమ్ ప్లాంట్స్ అన్నాడు అంటే మాత్రం రైజోబియం. లెగ్యూమ్ ప్లాంట్స్ కాకుండా రిమైనింగ్ మీకు ఏ ప్లాంట్ అయినా సరే నైట్రోజన్ ఫిక్సేషన్ లో పార్టిసిపేట్ చేసేది అంటే మాత్రం అజిటోబ్యాక్టర్. అది ఎక్కడ ఉంటుంది? సాయిల్లో ఉంటుంది. సాయిల్ తో సింబయాసిస్ రియాక్షన్ జరిపిద్ది. ఓకే, అలాగే ఇక్కడ లైకెన్స్ అంటున్నాం. లైకెన్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, స్టడీ ఆఫ్ లైకెనాలజీ. లైకెన్ మీన్స్ ఆల్గే అండ్ ఫంగై.
ఆల్గే మరియు ఫంగై, శైవలము శిలీంధ్రము రెండూ కలిసి సహజీవనం గడుపుతూ ఉన్నప్పుడు ఏర్పడే జీవిని లైకెన్స్ అంటారు అని. ఓకేనా? లైకెన్స్ అంటే ఆల్గే ఫంగై రెండూ కలిసి జీవనం కొనసాగించడము, దాన్ని లైకెన్ అంటాము. ఓకే, రైట్. నెక్స్ట్ పారాసైటిక్ న్యూట్రిషన్, పరాన్న జీవనం అంటాం. ఇక్కడ పరాన్న జీవనం పారాసైటిక్ న్యూట్రిషన్ అంటే అర్థమైందయ్యా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలో ఈకోలై కాకుండా ప్లాస్మోడియం అనే ఒక ప్రోటోజోవాకి నివాసమిస్తున్నామండి. ప్లాస్మోడియం అనే ఒక ప్రోటోజోవాకి నివాసమిస్తున్నాం. ఇప్పుడు ఆ ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా మనకి బదులుగా ఏమి ఇస్తుందయ్యా అంటే మలేరియా జ్వరాన్ని ఇస్తుందండి. ప్లాస్మోడియం అనే ఒక ప్రోటోజోవా మన శరీరానికి మలేరియా జ్వరాన్ని ఇస్తుంది. అంటే ఆ పరాన్నజీవి ప్లాస్మోడియం అనే ఒక పరాన్నజీవి నివాసమిస్తున్న అతిథేయ జీవికి వ్యాధిని కలగజేసింది. ఓకే, అట్లా ఈ పరాన్నజీవి వల్ల పారాసైట్ వల్ల host కి ఏదైనా ఫీవర్ కానీ ఇలా చనిపోవడం కానీ జరిగింది అనుకోమ్మా, దాన్ని పారాసైటిక్ న్యూట్రిషన్ పరాన్న జీవనము అంటాం. రెండూ కలిసి ఒకదానికొకటి సహాయం చేసుకుంటే దాన్ని సింబయాసిస్ సహజీవనం అంటాం. అదే పరాన్నజీవి వల్ల అతిథేయ జీవి హానికరమైతే అంటే వ్యాధి బారిన పడింది అంటే దాన్ని పరాన్న జీవనం పారాసైటిక్ న్యూట్రిషన్. అలా వ్యాధికారక జీవులు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా పారాసైటిక్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అంటే వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, శిలీంధ్రాల్లో ఈ నాలుగిట్లో మనకి వ్యాధులను కలగజేస్తాయి కదమ్మా, ఆ వ్యాధులను కలగజేసే జీవులు అన్ని కూడా ఎగ్జాంపుల్ పారాసైటిక్ న్యూట్రిషన్ కి మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. లాస్ట్ ఏకరక పోషణ. ఏకరక పోషణ అంటాం, మోనోటైపిక్ న్యూట్రిషన్. ఇక్కడ ఏకరక పోషణ అంటే అర్థం ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు, పేరు చూడండి ఏక, ఏక అంటే ఒకటే. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ఒకే రకమైన ఆహారాన్ని మనం తీసుకుంటే, పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ఒకే రకమైన ఆహారాన్ని మనం తీసుకుంటే దాన్ని ఏకరక పోషకాలు అంటారు. ఇక్కడ ఒకే రకము అంటే దాని ఉద్దేశం నేను ఇవాళ వెజ్ తిన్నాను, రేపు వెజ్జే తిన్నాను, జీవితాంతం వెజ్జే తిన్నానని వెజిటేరియన్స్ మేము అంటాం. అక్కడ ఒకటే వెజిటేరియన్ తింటున్నావు కానీ బాగానే ఉంది, ఇవాళ ఆకుకూర తింటే రేపు పొద్దున కాయగూరలు తింటున్నావు, మారుతుందిగా ఫుడ్. అలా ఉండకూడదు, ఇవాళ నువ్వు టమాటా తింటే రేపు టమాటా తినాలి అని జీవితాంతం ఒకటే ఆహారం తినాలి. అలా ఒకటే ఆహారం తింటే దాన్ని ఏకరక పోషకాలు అంటాం. అలా ఒకే రకమైన ఆహారం తినే వాటికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు మనం? సిల్క్ వామ్స్, పట్టు పురుగులు. సిల్క్ వామ్స్, సిల్క్ వామ్స్ పట్టు పురుగులు. పట్టు పురుగులు అనేవి మల్బరీ ఆకుల్ని ఆహారంగా తీసుకుంటాయండి. సిల్క్ వామ్స్ అనేవి దేనికమ్మా? ఏకరక పోషకాలకి సిల్క్ వామ్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అవి ఏం తీసుకుంటున్నాయి? మల్బరీ ఆకులు, మల్బరీ లిప్స్ ని మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. అలాగే తేనెటీగలు హనీ మకరందాన్ని మాత్రమే తీసుకుంటూ ఉంటాయి. అలాగే వానపాములు ఏంటంటే మట్టిని మాత్రమే తీసుకుంటూ ఉంటాయి. ఓకేనా? అలాగే జలగ ఏంటంటది రక్తాన్ని మాత్రమే పీల్చుకుంటుంది. దోమలు ఏం తీసుకుంటాయి? రక్తాన్ని మాత్రమే పీల్చుకుంటాయి. ఓకేనా? అయితే ఇందులో ఇంకో పాయింట్ ఉందమ్మా, మనం సిల్క్ వామ్స్ అనేవి మల్బరీ ఆకులను తింటున్నాయి. అలాగే మీకు వానపాము చెప్పాను, అలాగే దోమలు చెప్పాను, అలాగే జలగ చెప్పాను కదా. కానీ జలగ దోమ ఏంటంటని రక్తాన్ని పీల్చుకుంటున్నాయి కదండి. అలా రక్తాన్ని ఆహారంగా తీసుకునే వాటిని శాంగివోరస్ యానిమల్స్ అంటారండి. శాంగివోరస్. ఏంటమ్మా? శాంగివోరస్ యానిమల్స్ అంటాం. శాంగివోరస్ యానిమల్స్ అంటే రక్తాన్ని ఆహారంగా తీసుకునే వాటిని శాంగివోరస్ యానిమల్స్ అంటారమ్మా. రక్తాన్ని ఆహారంగా తీసుకునే వాటిని శాంగివోరస్ యానిమల్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు శాంగివోరస్ కి? లీచ్ అండ్ మస్కిటో. లీచ్ అండ్ మస్కిటో. సరే, ఇక్కడ లీచ్ మస్కిటో గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సాధారణంగా మన శరీరం నుంచి రక్తం బయటకు వస్తే గడ్డగట్టిద్దా లేదా? గడ్డగట్టేస్తుంది కదమ్మా. అయితే ఇప్పుడు లీచ్, జలగ, దోమ ఇవి రెండూ కూడా రక్తాన్ని పీల్చేటప్పుడు ఆ రక్తం గడ్డ కట్టకుండా ఉండడం కోసం ఇవి రెండూ కూడా ఒక ప్రోటీన్ ని అక్కడ విడుదల చేస్తాయి అంటమ్మా. రక్తాన్ని పీల్చే సమయంలో రక్తం గడ్డ కట్టకుండా చేయడం కోసం అక్కడ ఒక ప్రోటీన్ ని విడుదల చేయడం వల్ల అక్కడ రక్తం గడ్డ కట్టకుండా ఉంటుందంట. అయితే ఇవి రెండు విడుదల చేసే ప్రోటీన్ ఏంటి అంటారమ్మా? రక్తాన్ని గడ్డ కట్టలేకుండా చేసే ఒక రసాయనిక పదార్థాన్ని విడుదల చేస్తున్నాయి అంటాం. ఏ రసాయనిక పదార్థాన్ని విడుదల చేయడం వల్ల అక్కడ రక్తం గడ్డ కట్టదు అంటారండి. లీచ్ వచ్చేసరికి ఏమో హిరుడిన్. ఓకే, మస్కిటో దోమలు వచ్చేసరికి ఏమో హీమోలైసిన్. హీమోలైసిన్. ఓకే, లీచ్ జలగేమో హిరుడిన్,
మస్కిటో వచ్చేసరికి హిమోలైసిన్. ఆ కెమికల్స్ రిలీజ్ చేయడం వల్ల అక్కడ రక్తం గడ్డ కట్టదంట. రక్తం గడ్డ కట్టకపోవడం వల్ల అవి రక్తాన్ని స్వేచ్ఛగా ఫ్రీగా తీసుకుంటూ ఉంటాయమ్మ. అయితే ఇక్కడ మనకి దోమ కుట్టినప్పుడు కొంచెం చురుక్కుమంటది కదా. కానీ లీచు జలగలు అనేవి ఒక్కసారి కనుక పట్టినాయి అంటే ఇంకా అవి వదలవమ్మా. కానీ అది రక్తాన్ని పీల్చుకునేంతసేపు కూడా మనకి ఎటువంటి బాధ నొప్పి ఉండదండి. ఎప్పుడైతే అది రక్తాన్ని వదిలేస్తుందో అంటే శరీరాన్ని వదిలేసి పక్కకి వెళ్ళిపోతుందో అప్పుడు నొప్పి వస్తుందండి మనకి. అందుకే చాలా మంది లీచ్ జలగల్ని ఎక్కడైతే మన శరీరం మీద ఒకప్పుడు సర్జరీస్ చేసేవాళ్ళండి. జలగలు మొత్తాన్ని ఒంటి మీద పడేయడం వల్ల ఏమవుతున్నాయి అంటే అది ఎక్కడైతే పాకుతుందో వాటి వరకు మనకి ఎటువంటి నొప్పి చలనం కూడా ఉండదండి. మొద్దుబారిపోయింది శరీరం మొత్తం కూడా. ఆ మొద్దుబారిపోయినప్పుడు అక్కడ సర్జరీ చేసేవాళ్ళండి. అక్కడ సర్జరీ కనుక చేసేవారు అంటే కనుక మనకి ఎటువంటి నొప్పి కూడా ఉండదంట. అలా చేసేవాళ్ళు ఒకప్పుడు. అప్పుడు మత్తు మందులు ఏడ ఉన్నాయండి? లేవు కదండి. అలా లీచ్ ఉపయోగించేవాళ్ళమ్మ. వీటిని స్కావెంజ్ ఏమని చెప్పుకుంటున్నాం మనం? శాంగివోరస్ యానిమల్స్. తెలుగులో కూడా అదేనండి, స్వాంగివోరస్ అంటాం. స్వాంగివోరస్ యానిమల్స్ అంటాం తెలుగులో కూడా. ఓకే రైట్. ఇది మనకి పోషణ రకాలండి. ఓకేనా? చూడండి జాగ్రత్తగా. మనకి పోషణ అంటే ఏం చెప్తున్నాను నేను? ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనం జీవితాంతం బతుకుతున్నాం. ఆహార పదార్థాలు ఎలా తీసుకోవాలి అనేదే పోషణ అని చెప్తున్నా. ఎలా తీసుకోవాలనేది పోషణ అంటున్నా. ఆ తీసుకునే ఆహార పదార్థాలు ఉండే పోషకాలు ఏమైతే ఉన్నాయో ఆ పోషకాలు మనం సమృద్ధిగా తీసుకోవడం వల్ల మన శరీర పెరుగుదల జరుగుతుంది, మనకి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. ఇలా నెంబర్ ఆఫ్ మన క్యారెక్టర్స్ మొత్తం డెవలప్ అవడానికి గల రీజన్ ఏంటంటే, మన ఆర్గాన్స్ డెవలప్ అవడానికి గల రీజన్ ఏంటంటే పోషకాలు, న్యూట్రియంట్స్. ఓకేనా? సరే అవి చూద్దాం ఒకసారి. చూడండి, న్యూట్రియంట్స్ పోషకాలు. పోషకాలు న్యూట్రియంట్స్ అంటున్నాం. న్యూట్రియంట్స్ అనేవి మనకి ఎన్ని రకాలు? మనం తీసుకునే ఆహార పదార్థాల్లో న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి అమ్మ. ఆ న్యూట్రియంట్స్ అనేవి బేసిక్గా 2 టైప్స్గా ఉంటాయి. ఓకే, ఒకటి మ్యాక్రో న్యూట్రియంట్స్. సెకండ్ మైక్రో న్యూట్రియంట్స్. మైక్రో స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అంటారండి తెలుగులో. వీటిని స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అంటాం. అయితే ఇక్కడ స్థూల, సూక్ష్మ అంటున్నా. అసలు అంటే ఏంటి సార్? స్థూల అంటే ఏంది, సూక్ష్మ అంటే ఏంది? స్థూల అంటే అర్థం మన శరీరానికి ఎక్కువ మోతాదులో అవసరమయ్యే వాటిని స్థూల పోషకాలు అంటాం. మన శరీరానికి ఎక్కువ మోతాదులో అవసరమయ్యే వాటిని స్థూల పోషకాలు అంటాం. సూక్ష్మ పోషకాలు అంటే మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమయ్యే వాటిని సూక్ష్మ పోషకాలు అంటాం. ఓకే, శరీరానికి ఎక్కువ మోతాదులో అవసరమయ్యేవి మ్యాక్రో, తక్కువ మోతాదులో అవసరమయ్యేవి మైక్రో. వాటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. మన శరీరానికి ఎక్కువ మోతాదులో అవసరమయ్యేవి, ఒకటి కార్బోహైడ్రేట్స్, సెకండ్ ప్రోటీన్స్, థర్డ్ ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్, ఇవి 3 కూడా మన శరీరానికి ఎక్కువ మోతాదులో అవసరమయ్యేవండి. మరి మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమయ్యేవి మినరల్స్, సెకండ్ విటమిన్స్, థర్డ్ ఫైబర్స్, ఫోర్త్ వాటర్. ఇవన్నీ కూడా మనకు అవసరం అండి. అయితే ఇందులో మనం పోషకాల పరంగా చూసుకోవాల్సింది మాత్రం ఇవి 2, మినరల్స్ అండ్ విటమిన్స్ తీసుకోవాలి. ఫైబర్స్, వాటర్ అనేది పక్కన పెట్టేసేయండి. ఈ 5 మనకి ఇంపార్టెంట్ అమ్మా. ఈ 3 ప్లస్ ఈ 2, ఈ 5 మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సరే, ఇవి తీసుకోవడం వల్ల మనకు అసలు యూజ్ ఏంటి సార్? మనకు ఉపయోగం ఏంటి వాటి వల్ల అని అంటే, ఫస్ట్ చూడండి, కార్బోహైడ్రేట్స్ అంటున్నాం. కార్బోహైడ్రేట్స్ వల్ల యూజ్ ఏంటంటే ఎనర్జీ రిలీజింగ్ అండి. ఎనర్జీ రిలీజింగ్. ఓకేనా? శక్తిని ఉత్పత్తి చేసేవి కార్బోహైడ్రేట్స్ అండి. వాటిని తెలుగులో
కార్బోహైడ్రేట్స్ అని అంటారు, పిండి పదార్థాలు అని కూడా అంటారమ్మా. గుర్తుపెట్టుకోండి, స్వచ్ఛంగా తెలుగులో చెప్పాలి అంటే కార్బోహైడ్రేట్స్ ని పిండి పదార్థాలు అని చెప్తారు. ఓకే, వాటి వల్ల ఉపయోగం ఏంటి? ఎనర్జీ రిలీజింగ్, శక్తి ఉత్పత్తికి సహాయపడుతూ ఉంటాయి. ప్రోటీన్స్ వల్ల ఉపయోగం ఏంటి? బాడీ బిల్డర్స్, శరీర నిర్మాణాలు అంటాం వీటిని. ప్రోటీన్స్ ని శరీర నిర్మాణాలు. ఎందుకని? మన శరీరం అనేది అభివృద్ధి చెందాలి అన్నా, అవయవాలు పెరగాలి అన్నా, అలాగే మన శరీరంలో ఏ అవయవం పెరుగుతుంది అన్నా కూడా ఆ అవయవంలో ప్రోటీన్స్ ఉన్నట్టే. ఆ ప్రోటీన్స్ ఏంటో కూడా మనకు కావాలి. అలాగే ఫ్యాట్స్, ఎనర్జీ స్టోరేజ్, శక్తిని నిల్వ చేస్తుందమ్మా. శక్తిని నిల్వ చేసేవి కొవ్వులండి. శక్తిని నిల్వ చేసేవి కొవ్వులు. ఓకే, రైట్. నెక్స్ట్ మినరల్స్, ఖనిజ లవణాలు. వీటి వల్ల ఉపయోగం బాడీ మూమెంట్, శరీర కదలిక. ఇప్పుడు నేను కదులుతున్నా, ఇట్లా నడుస్తున్నాం. ఇలా నడుస్తున్నాను అంటే నా అవయవాలు కదులుతున్నాయి కదమ్మా. నా అవయవాలు కదలాలి అంటే ఆ అవయవం లోపల ఉన్నటువంటి కండరాలు కావచ్చు, ఎముకలు కావచ్చు, లేదా కీళ్లు కావచ్చు, వాటన్నిటిలో మనకి కాల్షియం, ఫాస్ఫరస్ కావాలని చెప్పుకుంటాం కదా. ఆ కాల్షియం, ఫాస్ఫరస్ అనేవి మినరల్స్. ఆ మినరల్స్ అనేవి ఉండబట్టే మన అవయవాలు కదులుతూ ఉంటాయి. నెక్స్ట్ విటమిన్స్, ఇమ్యూనిటీ డెవలప్మెంట్. విటమిన్స్ వల్ల యూజ్ ఏంటి? ఇమ్యూనిటీ. మోస్ట్ ఇంపార్టెంట్, మీకు 100% బిట్టు వచ్చే టాపిక్ అమ్మా. విటమిన్స్ నుంచి బిట్టు లేకుండా మాత్రం మీకు ఎగ్జామ్ పేపర్ రాదు. ఓకేనా? ఇంకా విటమిన్స్ కాకుండా ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది కదా, ఒక్క బిట్ విటమిన్స్ ఉంటుంది. సెకండ్ బిట్ వచ్చేసరికి మీకు వీటి నుంచి రావచ్చు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, లేదా న్యూట్రియంట్ డెఫిషియన్సీ వల్ల రావచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ అనమాట. ఓకేనా సార్? చూడండి, విటమిన్స్, ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అంటాం. ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే ఏంది? వ్యాధి నిరోధక శక్తి అని చెప్తాం తెలుగులో. వ్యాధి నిరోధక శక్తి అంటే అర్థము, మనకి ఏదైనా ఒక వ్యాధి వచ్చింది అనుకోమ్మా, దానికి కారణం ఆ కారణమైన వ్యాధికారక జీవులైనటువంటి వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ప్రోటోజోవా కానీ, వాటి యొక్క సంఖ్య మన శరీరం లోపల బాగా పెరిగిపోయింది అని అర్థం. వాటి సంఖ్య ఎప్పుడైతే మనకు పెరిగిపోతుందో మన బాడీ లోపల మనకు వ్యాధి నిరోధక శక్తి అంటే వ్యాధికారకాలను ఎదుర్కొనే శక్తి కలిగి ఉన్న కణాలు నశించిపోయాయి అని అర్థం. అలాంటి వ్యాధికారక జీవులైన వైరస్ ని, బ్యాక్టీరియాని, ప్రోటోజోవాని, శిలీంధ్రాలని, నిమాటోడ్స్, ఇలా వ్యాధులు కలగజేసే జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొనే శక్తి కలిగి ఉన్న కణాలని అభివృద్ధి చేయడాన్నే ఇమ్యూనిటీ పవర్. అంటే వ్యాధులు రానికుండా చేసే శక్తి, వ్యాధుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి, వ్యాధికారకాలని ఎదుర్కొనేటువంటి శక్తి. ఇన్ని రకాలు ఉంటాయి మా పదాలు. వీటిలో ఏ పదమైనా కూడా ఎగ్జామ్లో అడగచ్చు. ఓకేనా? ఇలా వ్యాధికారకాలను ఎదుర్కొనే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి అంటారమ్మా. దాన్ని పెంచడం సహాయపడేది విటమిన్స్. నెక్స్ట్ ఫైబర్స్, డైజెషన్, జీర్ణక్రియలో పాత్ర వహిస్తుందమ్మా. మరి ఆ ఫైబర్స్ ఎక్కువగా దేంట్లో ఉంటాయి సార్ అంటారు? పీచు పదార్థాలు అని చెప్తాం మనం. పీచు పదార్థాలు దేంట్లో ఉంటాయి? మనకి కాయగూరలో చూసుకుంటే కనుక ఇప్పుడు తేగలు ఉంటాయి, తేగలు అని చెప్తాం, చాలా మంది తింటారు, అవి ఫైబర్సే. అలాగే బీరకాయ అని చెప్తాం, బీరకాయలో కూడా ఫైబర్స్ ఉంటాయి. అలాగే మునక్కాయ. ఓకేనండి? ఇలా మనకి అనేక రకాలు చూసుకోవచ్చు అమ్మా. ఆకుకూరలు చాలా వరకు ఫైబర్స్ ఉంటాయి. అవి మనం తీసుకున్నామంటే డైజెషన్ బాగా అయ్యిద్ది. అందులో పుదీనా తీసుకుంటే బాగా డైజెషన్ అనేది బాగా జరుగుతూ ఉంటుందమ్మా. అలాగే వాటర్, ట్రాన్స్పోర్టేషన్, రవాణా, పదార్థాలు మన శరీరంలో ఒక చోటు నుంచి మరొక చోటికి రవాణా అవుతుంది కదమ్మా. అలా ఒక చోటు నుంచి మరొక చోటికి రవాణా అవ్వడానికి సహాయపడేది వాటర్ అండి. ఓకేనా? ఇవి రెండు ఒక రీజన్. ఈ పక్కన పెట్టేసేయండి. మన శరీరానికి న్యూట్రియంట్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఇవి 5 చూసుకోండి. ఈ 5 గురించి మనం తెలుసుకోవాల్సింది. ఖచ్చితంగా ఈ 5 నుంచి మాత్రం డ్యామ్ షూర్గా మీకు 2 బిట్స్. అందులో ఒక బిట్ కన్ఫామ్గా దేని నుంచి అని చెప్తున్నాను? విటమిన్స్ నుంచి. రిమైనింగ్ 1 బిట్ దీని నుంచి కావచ్చు, దాని నుంచి కావచ్చు. ఓకేనా? ఇది మనకి న్యూట్రియంట్స్ అమ్మా. ఆ న్యూట్రియంట్స్ గురించి 1 by 1 చూద్దాం. అయితే మనకి మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇవి 3 మ్యాక్రో అంటే ఖచ్చితంగా కావాల్సినవి అంటున్నాం. ఈ ఖచ్చితంగా కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఈ 3నే కదా. ఈ 3 సమపాలలో తీసుకోకూడదమ్మా. మనం తీసుకునే ఆహారం సమీకృత ఆహారం అంటారమ్మా. సమీకృత ఆహారం అంటే ఏంటి? మనం తీసుకునే ఆహారం పూర్తి
పూర్తిగా ఉన్నటువంటి పదార్థాలు, పూర్తి పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు మీరు తీసుకోవాలి అని చెప్పి మనకి గవర్నమెంట్ చెప్తుంటదమ్మా. దాన్ని సమీకృత ఆహారంగా చెప్తుంటాం మనం. ఓకేనా? అంటే 100% మనకు కావాల్సిన పోషకాలు అన్నీ ఉన్నటువంటి ఆహార పదార్థం అది అని చెప్తుంటాం. అలా సమీకృత ఆహారం అంటే ఏంటి? దాంట్లో ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎంత ఎంత పర్సెంటేజ్ ఉండాలి అని అడుగుతారండి. పర్సెంటేజ్ పరంగా కనుక మనం చూసుకుంటే కార్బోహైడ్రేట్స్ అనేవి 60% ఉండాలమ్మా. మనం తీసుకున్న ఆహారంలో సమ్మిళిత ఆహారం లేదా సమీకృత ఆహారం అంటాం. కంప్లీట్ ఫుడ్ గా చెప్తుంటాం మనం. ఓకేనండి? కంప్లీట్ న్యూట్రియంట్ ఫుడ్. కంప్లీట్ న్యూట్రియంట్ అంటే పూర్తి పోషకాలు కలిగిన ఆహారము అంటే అర్థము. మనం తీసుకున్న ఆహార పదార్థాలు కార్బోహైడ్రేట్ 60% ఉండాలి. ప్రోటీన్స్ 15% ఉండాలి. ఫ్యాట్స్ 25% ఉండాలి. ఓకేనా? మనం తీసుకున్న ఆహార పదార్థాలు కార్బోహైడ్రేట్ 60%, ప్రోటీన్స్ 15%, ఫ్యాట్స్ 25%. ఇలా ఈ 3 కంప్లీట్ గా ఉంటే దాన్ని మనం ఏం చెప్పుకుంటామంటే కంప్లీట్ న్యూట్రియంట్ ఫుడ్ గా చెప్తారమ్మా. కంప్లీట్ న్యూట్రియంట్ ఫుడ్, సమీకృత ఆహారము లేదా సమ్మిళిత ఆహారము అని చెప్తారమ్మా. ఓకేనా? పూర్తి పోషకాలు కలిగిన ఆహారంగా చెప్తాం. ఎలా ఉంటే కార్బోహైడ్రేట్ 60%, ప్రోటీన్స్ 15%, ఫ్యాట్స్ 25%. ఇలా పూర్తిగా 60%, 15%, 20% పూర్తిగా 3 కలిగి ఉన్న సమీకృత ఆహారంగా ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పాలు, మిల్క్ మనం ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చమ్మా. పాలు. ఓకేనా? పాలు తీసుకుంటే రోజు మనం పాలు తీసుకుంటే ఇదే పర్సంటేజ్ లో మనకి ఇవి 3 దొరుకుతాయమ్మా. అందుకే పొద్దున లేచిన వెంటనే పాలు, గ్లాస్ పాలు, నిద్రపోయేటప్పుడు గ్లాస్ పాలు తీసుకుంటే చాలా మంచిది అంటారు. పాలుతో పాటుగా వచ్చేసరికి మనకి గుడ్డు చెప్పుకోవచ్చు. గుడ్డు, చేప, మాంసం చెప్పొచ్చు. అయితే ఈ మూడిట్లో మనకి కొంచెం కార్బోహైడ్రేట్స్ పర్సెంటేజ్ తగ్గుతుంది. కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ 3 ఇదే పర్సెంటేజ్ లో ఉంది అంటే దాన్ని పాలు ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. దాన్ని సమీకృత ఆహారము లేదా సంపూర్ణ ఆహారంగా చెప్పుకోవచ్చు అండి. ఓకేనండి? అది సరే. ఒకసారి పాలు గురించి చూద్దాం. పాలలో అసలు ఏముంటాయి అనేది. పాలు చూస్తే కనుక పాలల్లో మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయని చెప్తున్నాం కదండి. అసలు పాలల్లో ఉండేటువంటి చక్కెర రకం ఏంటి అంటారమ్మా. పాలల్లో ఉండేటువంటి చక్కెర, షుగర్ టైప్ ఏ షుగర్ ఉంటుందయ్యా అంటే సుక్రోజ్. పాలలో ఉండే షుగర్ టైప్ సుక్రోజ్ అనే ఒక షుగర్ ఉంటుందమ్మా. ఈ సుక్రోజ్ అనేది 7 to 8% ఉంటుందమ్మా. పాలలో 7 to 8% ఉంటుంది. ఓకే? మనకి బేసిక్ గా చక్కెర, షుగర్ అంటే స్వీట్ గా ఉంటుందా లేదా? ఖచ్చితంగా తీయగా ఉంటుంది కదమ్మా. అయితే తీయదనంలో కంపేర్ చేస్తే షుగర్స్ అన్నిటిలో కూడా, చక్కెర రకాలన్నిటిలో కూడా మనకి చాలా తక్కువ తీయదనం కలిగిన చక్కెర ఏదయ్యా అంటే సుక్రోజ్ అండి. తక్కువ తీయగా ఉంటుందంట. బాగా ఎక్కువగా తీయదనం కలిగింది ఫ్రక్టోజ్. అవి నేను చెప్తా కార్బోహైడ్రేట్స్ లో ఇప్పుడు మీకు. నెక్స్ట్ మిల్క్ లో ఉండే ఎంజైమ్ సుక్రేజ్. చూడండి జాగ్రత్తగా. టైప్ ఆఫ్ ద షుగర్ ఇన్ మిల్క్ సుక్రోజ్. టైప్ ఆఫ్ ద ఎంజైమ్ ఇన్ మిల్క్ సుక్రేజ్. ఓకే? సుక్రోజ్. ప్రొనౌన్సియేషన్ చూడండి. ఓజ్ అని వచ్చింది అంటే అది షుగర్. ఏజ్ అని వచ్చింది అంటే అది ఎంజైమ్. ఓకే? మనకి షుగర్ మిల్క్ లో ఉన్నటువంటి షుగర్ ఏందయ్యా అంటే సుక్రోజ్. ఎంజైమ్ ఏందయ్యా అంటే సుక్రేజ్. అలాగే మనకి మిల్క్ లో ఉండేటువంటి యాసిడ్, ఆమ్లం ఏదైనా ఉందా? ఉంది. లాక్టిక్ యాసిడ్.
అలాగే పాలల్లో ఉండే ప్రోటీన్, పాలలో ఉండే ప్రోటీన్ కెసిన్. కెసిన్ కెసిన్ అనే ఒక పాల ప్రోటీన్ ఉంటుందమ్మా పాలలో. ఆ కెసిన్ అనే ఒక పాల ప్రోటీన్ ఉండడం వల్లే పాలు అనేవి వైట్ గా తెల్లగా ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి. పాలు తెలుపు రంగులో ఉండడానికి గల కారణం ఏంటి అంటారు. పాలలో తెలుపు రంగు ఉండడానికి గల కారణం ఏంటంటే కెసిన్ అనే ఒక పాల ప్రోటీన్ ఉంటుందమ్మా. ఆ పాల ప్రోటీన్ ఉండడం వల్లే పసుపుగా ఉంటది. మరి ఆవు పాలు తీసుకుంటే ఎల్లోగా ఉంటాయి కదా సార్, కౌ మిల్క్. ఆవు పాలు తీసుకుంటే అవి కొంచెం ఎల్లోగా ఉంటాయి, లైట్ ఎల్లో వస్తాయి. అవి లైట్ ఎల్లో రావడానికి గల రీజన్ విటమిన్ B2, రైబోఫ్లోవిన్. రైబోఫ్లెవిన్ రైబోఫ్లెవిన్ అనేటువంటి ఒక విటమిన్ ఉండడం వల్ల ఆ కౌ మిల్క్ ఆవు పాలు అనేవి పేల్ ఎల్లోలో ఉంటాయి అమ్మా. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అమ్మా. ఓకేనా. సాధారణంగా పాలు ఏ కలర్ లో ఉంటాయి, తెల్లగా ఉంటాయి. తెల్లగా ఉండడానికి గల రీజన్ ఏంటి, కెసిన్ అనే ఒక పాల ప్రోటీన్ ఉండడం వల్ల అవి తెల్లగా ఉంటాయి పాలు అనేవి కదండి. కానీ ఆవు పాలు మాత్రం ఎల్లో కలర్ లోకి వస్తున్నాయి. దానికి రీజన్ విటమిన్ B2, రైబోఫ్లెవిన్. రైబోఫ్లెవిన్ అనే ఒక విటమిన్ ఉండడం వల్ల ఆవు పాలు పేల్ ఎల్లో కలర్ లోకి వస్తుంటాయండి. నెక్స్ట్, పాలల్లో ఉన్నటువంటి ఒక ప్రోటీన్ కెసిన్ అని చెప్తున్నాం కదమ్మా, కెసిన్ అంటున్నాం కదా. ఈ కెసిన్ అనేది గడ్డగట్టిద్దాం. కెసిన్ గడ్డగట్టడం వల్ల పారాకెసిన్ పారాకెసిన్ అనే ఒక ప్రోటీన్ ఏర్పడడం వల్ల పాలు అనేవి బాగా గడ్డగట్టి పెరుగుగా మారిపోయిద్దమ్మా. పాలు గడ్డగట్టి పెరుగుగా మారుతుంది. అయితే ఇందులో కెసిన్ అనేది గడ్డగట్టి పారాకెసిన్ ఒక ప్రోటీన్ విడుదల అవడం వల్ల పాలు పెరుగుగా మారుతున్నాం. ఈ ప్రాసెస్ జరగడానికి సహాయపడేది ఒక బ్యాక్టీరియా అమ్మా. ఆ బ్యాక్టీరియా ఏందయ్యా అంటే లాక్టోబాసిల్లస్. లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. లాక్టోబాసిల్లస్ ఇది బ్యాక్టీరియా పేరండి. లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియాని ఉపయోగించుకొని పాలని పెరుగుగా మారుస్తూ ఉంటారమ్మా. ఓకే రైట్. అలాగే పాలు పెరుగుగా మారడానికి ఉపయోగపడే బ్యాక్టీరియా ఏదంటే లాక్టోబాసిల్లస్ అంటాం. ఓకే. అలాగే చిన్న పిల్లల్లో పాలు పెరుగుగా మారడానికి ఒక ఎంజైమ్ ఉపయోగపడుద్దమ్మా. చిన్న పిల్లలు పాలు తాగుతారు. పాలు తాగినప్పుడు లోపలికి వెళ్ళామంటే ఆ పాలు పెరుగుగా మారి వాళ్ళకి ఎనర్జీని ఇస్తూ ఉంటుందమ్మా. మరి చిన్న పిల్లల్లో పాలు పెరుగుగా మారడానికి గల కారణమైన ఒక ఎంజైమ్ చిన్న పిల్లల్లో పాలు పెరుగుగా మారడానికి సహాయపడే ఒక ఎంజైమ్ రెనిన్. ఓకేనా. చిన్న పిల్లల్లో పాలు పెరుగుగా మారడానికి సహాయపడే ఒక ఎంజైమ్ రెనిన్. ఏంటమ్మది, రెనిన్. అలాగే పాలల్లో లేనటువంటి ఒక విటమిన్, సి. పాలలో బేసిక్గా అన్ని విటమిన్స్ ఉంటాయి అమ్మ. ఒక విటమిన్ సి మాత్రం పాలల్లో మనకి లభించదు. ఓకేనా. నెక్స్ట్, పాలు అనేవి బేసిక్గా ఎలా ఉంటున్నాయి అంటే తెల్లగా ఉండి బాగానే ఉంది. కానీ దాంట్లో ద్రవ రూపంలో తేలియాడుతున్న కొన్ని కొవ్వులు అనేవి పైన ఏర్పడి ఉంటాయమ్మా. అలా తేలియాడుతున్నటువంటి కొవ్వులు అనేవి పైన ఏర్పడుతూ ఉండడం వల్ల దాన్ని ఎమల్షన్ అంటారమ్మా. పాలని ఎమల్షన్ అని చెప్తారమ్మా. ద్రవ రూపంలో ఉండేటువంటి కొన్ని కొవ్వులు పైన తేలియాడుతూ ఉంటాయి కాబట్టి దాన్ని ఎమల్షన్, పాలని ఎమల్షన్ గా చెప్తూ ఉంటారు. ఓకే రైట్. అయితే పాల ఉత్పత్తి అనేది మన దేశంలో బాగా అభివృద్ధి చెందడానికి సహాయపడినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటారమ్మా. మన దేశంలో పాల ఉత్పత్తి దిగుబడి చాలా తక్కువ ఉందంట. అయితే ఒకసారి గమనించండి, పాలు ఎక్కడి నుంచి వస్తాయి బేసిక్గా? ఒకటి కౌ, ఆవు నుంచి వస్తాయి. అలాగే ఇంకా గేదెలు, ఇంకా మేకలు, ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, అలాగే పశువులు అని చెప్తాం. ఆవు గేదె అంటే పశువులు అని చెప్తాం. మేకలు ఇవి కూడా పాలిస్తాయి, ఒంటెలు ఇవి కూడా పాలిస్తాయి. కానీ మన దేశంలో ఎక్కువగా వేటి నుండి మనం పాలు తీసుకుంటున్నాం? గేదెలు అలాగే ఆవులు, ఈ పాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కదండి. అయితే మన దేశంలో ఉన్నటువంటి ఆవు గేదెలు చూసుకుంటే ఆవు అనేది సుమారుగా ఎంత కాదన్నా సరే 4 to 6 లీటర్స్ పాలు ఇస్తుందంటమ్మా.
అదే కనుక గేదెలు చూసుకుంటే కనుక మన దేశంలో సుమారుగా 8 లీటర్ల పాలే ఇస్తున్నాయి అంటమ్మా. ఓకేనా. మన దేశంలో వచ్చేసరికేమో ఆవులేమో 4 నుంచి 6 లీటర్ల పాలు ఇస్తుంటే రోజుకి, గేదెలు వచ్చేసరికి 8 లీటర్ల పాలు ఇస్తున్నాయి అంట. అందులో కూడా ముర్రా జాతి గేదె. ముర్రా జాతి. ఈ ముర్రా జాతి గేదె అనేది 8 లీటర్ల పాలు ఇచ్చిద్దంటమ్మా. ఓకేనా. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఏందయ్యా అంటే మన దేశంలో ఈ 8 లీటర్లు 6 లీటర్లు పాలు ఇస్తుంటే విదేశాల్లో ఇంగ్లాండ్ కావచ్చు, ఇంగ్లాండ్ అలాగే హాలాండ్, ఓకేనా, అలాగే ఆస్ట్రేలియా, ఇంకా చాలా దేశాలు. ఇక్కడ చూస్తే కనుక ఒక ఆవు అనేదంట, ఒక ఆవు అనేది రోజుకి 25 నుంచి 30 లీటర్ల పాలు ఇవ్వడం మొదలు పెడుతున్నాయి అంట అవి. చూడండి, విదేశాల్లో ఉన్నటువంటి ఆవులు అనేవి మన ఆవులతో కంపేర్ చేస్తే ఎంత ఎక్కువ ఉంది, చాలా ఉంది. మంది కేవలం 8 లీటర్లు, అదే 6 లీటర్లు. ఇక్కడ చూస్తే 25 నుంచి 30 లీటర్ల పాలు ఇవ్వడం మొదలు పెట్టినాయి అంట. ఈ 25 నుంచి 30 లీటర్ల పాలు ఇచ్చేటువంటి జాతి ఏమేం జాతులు ఉన్నాయి మనకి? హోల్స్టీన్, అండ్ జెర్సీ. హోల్స్టీన్ మరియు జెర్సీ. ఓకేనా. ఆ హోల్స్టీన్, జెర్సీ జాతికి చెందినటువంటి ఆవులు ఏమైతే ఉన్నాయో అవి రోజుకి సుమారుగా 25 నుంచి 30 లీటర్ల పాలు ఇస్తున్నాయి అంటమ్మా. అయితే ఆ దేశంలో ఉన్నటువంటి ఆవులు అనేవి, పశువులు అనేవి అత్యధికంగా పాలు ఎలా ఇస్తున్నాయి? నెదర్లాండ్ లో, ఫస్ట్ లో నెదర్లాండ్ అమ్మా, నెదర్లాండ్ లో బాగా డెవలప్ చేసేవాళ్ళు అనమాట. ఓకేనండి. మన అక్కడ పాలు ఎక్కువ ఇస్తున్నాయి, మన దేశీయ ఆవులు చూస్తేనేమో తక్కువ ఇస్తున్నాయి. అది ఎలా? మన దేశంలో కూడా పాల ఉత్పత్తి బాగా అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో మొదలు పెట్టినటువంటి ఒక ఆర్గనైజేషన్ అమ్మా ఆపరేషన్ ఫ్లడ్. ఆపరేషన్ ఫ్లడ్. ఓకేనా. ఆ పాల అభివృద్ధి చెందడానికి మొదలుపెట్టిన విప్లవం ఏంటది? శ్వేత విప్లవం, వైట్ రెవల్యూషన్. శ్వేత విప్లవము. వైట్ రెవల్యూషన్ అంటున్నాం. అయితే వైట్ రెవల్యూషన్ అనే దాన్ని తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే వర్గీస్ కురియన్. చూడమ్మా, ఈ వర్గీస్ కురియన్ అని ఆయన ఆపరేషన్ ఫ్లడ్ అనేటువంటి ఒక పద్ధతిని తీసుకొచ్చి, శ్వేత విప్లవం అనే ఒక ప్రక్రియను తీసుకొచ్చి పాల అభివృద్ధి చెందడానికి కారణమయ్యాడమ్మా. అసలు ఎలా చేశాడు సార్ వర్గీస్ కురియన్ అని ఆయన? పాలని అభివృద్ధి ఎలా చేశాడు అంటే చూడండి, మన దేశీయ ఆవులు, గేదెలు అనేవి సుమారుగా 8 లీటర్లు పాలిస్తుంటే విదేశీ ఆవులు అనేవి రోజుకి 25 నుంచి 30 లీటర్ల పాలు ఇస్తున్నాయి అంట. అలా ఎలా ఇస్తున్నాయి, ఎందుకు ఇస్తున్నాయి అనే దాని మీద డౌట్ వచ్చి ఇతను ఏం చేశాడంటే వర్గీస్ కురియన్ ఆయన హోల్స్టీన్, జెర్సీ జాతికి చెందినటువంటి, ఈ రెండింటికి చెందినటువంటి ఎద్దుల్ని తీసుకొచ్చాడమ్మా. విదేశాలకు వెళ్ళి హోల్స్టీన్, జెర్సీ జాతికి చెందిన ఎద్దులను తీసుకొచ్చి ఈ ఎద్దుతోటి మన దేశీ ఆవు గేదెలు ఉంటాయి కదా, మన దేశీ ఆవు గేదెలతోటి సంపర్కం గావించాడమ్మా. ఓకేనా. ఈ ఎద్దుతోటి మన దేశీ ఆవు గేదెలతో సంపర్కం గావించినప్పుడు ఇంకా ఆ తర్వాత ఆ ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, ఏమైనా తీసుకోండి, అవి నెక్స్ట్ జనరేషన్ ఇస్తున్నాయి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, నెక్స్ట్ జనరేషన్ ఇచ్చినాయి. ఇక ఎప్పుడైతే బేబీ డెలివరీ అయిందో ఇంకా అప్పుడు మన దేశీ ఆవు గేదెలు కూడా సుమారుగా 25 లీటర్ల పాలు ఇవ్వడం మొదలుపెట్టినాయి అంటమ్మా. చూడండి జాగ్రత్తగా, మన దేశీ ఆవులు గేదెలేమో మామూలుగా అయితే 4 నుంచి 6 లీటర్ల పాలు ఆవులు ఇస్తే 8 లీటర్లు గేదెలు ఇస్తున్నాయి. మన దేశంలో అత్యధికంగా పాలు ఇచ్చేది గేదెలు, ఆవు గేదెలతో కంపేర్ చేస్తే. కానీ ఎప్పుడైతే మన దేశీ ఆవు గేదెలతోటి విదేశీ హోల్స్టీన్, జెర్సీ జాతికి చెందిన ఎద్దుతో సంపర్కం గావించాడో, సెక్షువల్ రీప్రొడక్షన్ ఎప్పుడైతే జరిపారో ఇంకా అప్పటి నుంచే మన దేశీ ఆవు గేదెలు కూడా రోజుకి 25 లీటర్ల పాలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఓకే సరే, ఈ 25 లీటర్ల పాలు ఇవ్వడము అనేది ఆవు గేదెల్లో ఉన్న సామర్థ్యం కాదు, ఈ రెండిటి జాతికి చెందినటువంటి ఎద్దులో ఉన్నటువంటి స్పామ్స్, శుక్రకణాలు, ఆ శుక్రకణాల్లో ఉన్న శక్తి వలనే ఇక్కడ
ఎక్కువ పాలు ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని వర్గీస్ కురియన్ గుర్తించారండి. గుర్తించి అతను ఏం చేస్తున్నాడంటే ఇంక ఈ స్పామ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ స్పామ్స్ లో ఉన్న శక్తి వల్లే ఎక్కువ పాలు ఇవ్వడం అనేది వాటికి వస్తుందన్న ఉద్దేశంతో ఈ స్పామ్స్ ని ఎలా తీసుకోవాలి, ఎలా పొందాలి అని ఆలోచన చేశాడమ్మా. అయితే ఇక్కడ ప్రతిసారి ఆవు గేదెలతో రీప్రొడక్షన్ జరపాలి అంటే ఎక్కడో ఉన్న ఇంగ్లాండ్ హాలాండ్ లో ఉన్నటువంటి ఆ ఎద్దుల్ని 10 ఆకలు తీసుకొచ్చి ఇక్కడ ఆవు గేదెలతో సంపర్కం చేయాలి అంటే గనక ఇక్కడ మనకు పాలు వచ్చేదానికంటే ఆ ఎద్దుని తీసుకురావడానికి ఎక్కువ ఖర్చు అవుతుందండి. అందుకని మనోడు ఏం చేశాడు అంటే ఈ స్పామ్స్ ఏమైతే ఉన్నాయో ఈ స్పామ్స్ ని కలెక్ట్ చేశాడండి. ఒక ఎద్దు నుండి వచ్చేటువంటి స్పామ్స్ శుక్ర కణాలని కలెక్ట్ చేశాడు. శుక్ర కణాలని కలెక్ట్ చేసి ఆ శుక్ర కణాలని -196 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నైట్రోజన్ ద్రావణంలో నైట్రోజన్ లిక్విడ్ అండి, నైట్రోజన్ ద్రావణంలో స్టోర్ చేశారండి. చూడండి జాగ్రత్తగా. ఆ ఎద్దులు హోల్స్టీన్ జెర్సీ జాతికి చెందిన ఎద్దులు ఏమైతే ఉన్నాయో ఆ ఎద్దుల నుండి వచ్చే శుక్రం స్పామ్స్ అంటాం, శుక్ర కణాలు, సెక్షువల్ సెల్స్. ఆ సెక్షువల్ సెల్స్ ని తీసుకొని -196 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నైట్రోజన్ ద్రావణంలో స్టోర్ చేశారమ్మా. అలా స్టోర్ చేసినటువంటి స్పామ్స్ మొత్తము కూడా ఒక్కసారి స్టోర్ చేసిన స్పామ్స్ తోటి సుమారుగా 3000 పిల్లలకి జన్మనివ్వచ్చు అంటమ్మా. చూడండి తన తెలివి ఎలా ఉందమ్మా తన తెలివి. ఒక ఎద్దుని 10 ఆకలు తేవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందంట. ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి తను ఏం చేశాడు, ఆ దేశానికి వెళ్ళి ఆ ఎద్దు నుండి వచ్చే స్పామ్స్ ఏమైతే ఉన్నాయో ఆ శుక్ర కణాలను ఒకసారి కలెక్ట్ చేసుకున్నాడు. ఒకసారి కలెక్ట్ చేసుకొని ఆ శుక్రం మొత్తాన్ని కూడా -196 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద నైట్రోజన్ ద్రావణంలో స్టోర్ చేశాడు. ఎప్పుడైతే స్టోర్ చేశాడో ఆ స్టోర్ చేసిన స్పామ్స్ ముద్ద ఏదైతే ఉందో ఆ ముద్ద అనేది సుమారుగా 3000 పిల్లలకి జన్మనిచ్చే శక్తి కలిగి ఉందంట. ఇంకా 3000 పిల్లలు జన్మనిచ్చిందంటే 3000 ఆవులు గేదెలకి ఉపయోగించవచ్చు కదా. ఇంకా 3000 తీసుకొచ్చేసి ఇక్కడ ఏం చేశాడంటే ఆవు గేదెల్ని కలెక్ట్ చేసుకున్నాడు. ఏమైతే యథస్థితి అంటారమ్మా, ప్రెగ్నెన్సీకి రెడీగా ఉండడము అంటే ఆవు గేదెల్లో ప్రెగ్నెన్సీకి రెడీగా ఉంది అంటే దాని యథస్థితి అంటాం తెలుగులో బేసిక్గా. ఓకేనండి. ఆ స్థితి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సెక్షువల్ రీప్రొడక్షన్ జరిపి నెక్స్ట్ బేబీని డెలివరీగా చూసి అప్పుడు మనకి ఇక్కడ పాల ఉత్పత్తి వచ్చేలా చేస్తుంటారు. బేసిక్గా జరిగేది నార్మల్ ప్రాసెస్ అది. కానీ ఇక్కడ ఒక ఆవు కానీ గేదె కానీ ఏదైనా సరే యథస్థితికి రావడం, పిల్లల్ని కనే స్థితికి రావడం అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుందండి. ఆవులు గేదెలు ఏమైనా సరే పిల్లల్ని కనే స్థితి రావడం అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అది తన జీవితకాలం మొత్తంలో 6 సార్లు మాత్రమే వస్తుందంట. ఆవులు గేదెలు అనేవి పిల్లల్ని కనే స్థితి రావడం అనేది సంవత్సరం మొత్తంలో వాడి జీవితం మొత్తంలో 6 సార్లు మాత్రమే వస్తుందంట. మళ్ళీ అదొక ప్రాబ్లం వచ్చింది వర్గీస్ కురియన్ గారికి. ఇవి ఇక్కడ మనకి స్పామ్స్ అనేవి రెడీగా ఉన్నాయి, కానీ ఇవి చూస్తేనేమో ఆవు గేదెలు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ స్థితికి వస్తున్నాయి. అలాగే జీవితకాలం మొత్తంలో 6 సార్లే వస్తుందంటే మనం ఎక్కువ సార్లు ఈ స్పామ్స్ ని ఉపయోగించుకోలేము, ఇది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఆలోచించుకొని తర్వాత ఏం చేశాడంటే ఈ ఆవులు గేదెలు కూడా సుమారుగా సంవత్సరానికి 2 లేదా 3 సార్లు యథస్థితికి వస్తే చాలా బాగుంటుంది. అలా యథస్థితికి వచ్చింది అంటే కనుక వాటిల్లో ఉన్న సెక్షువల్ సెల్ లైంగిక కణాన్ని కూడా అండాన్ని కూడా కలెక్ట్ చేసుకొని ఈ స్పామ్స్ ని అండాన్ని రెండింటినీ కలిపి జైగోట్ పిండాన్ని తయారు చేసి దాన్ని మామూలు స్థితిలో ఉన్న ఆవు గేదె గర్భాశయంలో ప్రవేశపెడితే ఆటోమేటిక్ గా గర్భధారణ జరిగి పాల ఉత్పత్తి అధికం చేయవచ్చు అని తెలుసుకొని ఈ ఆవు గేదెల్లో ఆ పిల్లలకి అనే స్థితి పెంచడం కోసం అని చెప్పి మనోడు ఏం చేశాడంటే గర్భంతో ఉన్న ఒక ఆడ గుర్రాన్ని సెలెక్ట్ చేసుకున్నాడండి. ఓకేనా. గర్భంతో ఉన్న ఒక ఆడ గుర్రాన్ని సెలెక్ట్ చేసుకున్నాడమ్మా. సెలెక్ట్ చేసుకొని ఆ గుర్రంలో సీరం గోనాడోట్రోపిక్ హార్మోన్ అనే ఒక హార్మోన్ ని సెలెక్ట్ చేశాడమ్మా. ఓకేనా. గర్భంతో ఆడ గుర్రం యొక్క రక్తాన్ని తీసుకొని దాంట్లో ఈ సీరం గోనాడోట్రోపిక్ హార్మోన్ కలెక్ట్ చేసుకున్నాడు. దీన్ని ఆవులు గేదెలు వీటి యొక్క శరీరంలో ప్రవేశపెట్టారమ్మా. ఎప్పుడైతే ప్రవేశపెట్టారో ఈ ఆవు గేదెలు అనేవి సంవత్సరానికి 2 లేదా
3 సార్లు పిల్లల్ని కనే స్థితికి వచ్చినాయి అమ్మ. అంటే లైంగిక కణాన్ని విడుదల చేసినాయి. ఎప్పుడైతే లైంగిక కణాన్ని విడుదల చేసినాయో ఆ లైంగిక కణాన్ని కలెక్ట్ చేసుకున్నారమ్మ వీళ్ళు. అండం, ఓవెం అంటాం. అండాన్ని కలెక్ట్ చేసుకున్నారు. ఆ అండాన్ని కలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ వచ్చినటువంటి స్పామ్స్ ఉన్నాయిగా, ఇక్కడ శుక్ర కణాలు తీసుకున్నారుగా, ఆ శుక్ర కణాలని ఈ అండాలని రెండింటిని కలిపారమ్మా. స్పామ్స్, ఈ స్పామ్స్ ని అండాలి రెండింటిని కలిపి జైగోట్ తయారు చేశారండి. జైగోట్ అంటే పిండం, పిండం తయారు చేశారండి. ఎప్పుడైతే జైగోట్ తయారైందో, ఈ పిండం ఎప్పుడైతే తయారైందో ఈ పిండాన్ని వేరొక ఆవు గేదె యొక్క శరీరంలో ప్రవేశపెట్టారమ్మా. వేరొక ఆవు గేదె యొక్క శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు ఇంకా అది ప్రెగ్నెంట్ అయినట్టే. ఇంక ఎప్పుడైతే బేబీ అనేది బయటకు వస్తుందో ఇంకా పాల ఉత్పత్తి రావడం జరిగిద్దమ్మా. ఇంకా ఎప్పుడైతే ఈ జైగోట్ ని ప్రవేశపెట్టారో ఇంకా ఆవు గేదెలలో ఈ ఉన్నటువంటి హార్మోను అలాగే ఈ స్పామ్స్ రెండిటి యొక్క శక్తి ఉండడం వల్ల ఏమైందయ్యా అంటే అది రోజుకి సుమారుగా 25 నుంచి 30 లీటర్ల పాలు ఇవ్వడం మొదలుపెట్టింది. మన దేశీ ఆవు గేదెలు కూడా సుమారుగా 25 నుంచి 30 లీటర్ల పాలు ఇవ్వడం మొదలుపెట్టిందమ్మా. అలా పాల అభివృద్ధి, పాల ఉత్పత్తి అనేది బాగా అభివృద్ధి చేయడంలో ఈ వర్గీస్ కురియన్ అని ఆయన ప్రసిద్ధిగాంచడం. ఈ వర్గీస్ కురియన్ అని ఆయన ఈ వైట్ రెవల్యూషన్ తీసుకురాబట్టే, ఆపరేషన్ ఫ్లడ్ అనే ఒక ప్రక్రియను తీసుకురాబట్టే మనకి పాల ఉత్పత్తి అనేది బాగా జరిగింది. అందుకే వర్గీస్ కురియన్ ని ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటారమ్మా. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్, శ్వేత విప్లవ పితామహుడు అంటారమ్మా. ఈ వర్గీస్ కురియన్ అనే శాస్త్రవేత్త అమూల్ మిల్క్ ఫ్యాక్టరీ, అమూల్ మిల్క్ ఫ్యాక్టరీ అనే దాన్ని స్టార్ట్ చేశాడమ్మా. ఓకేనా, గుజరాత్ లో అమూల్ మిల్క్ ఫ్యాక్టరీ అనే దాన్ని స్టార్ట్ చేసింది ఎవరయ్యా అంటే వర్గీస్ కురియన్. అందుకే ఇతన్ని మిల్క్ మ్యాన్ అంటారమ్మా. మనకి మిల్క్ మ్యాన్ మన మహేష్ బాబు కాదు. ఓకేనండి, ఇక్కడ మన మిల్క్ మ్యాన్ గా చెప్పేది ఎవరయ్యా అంటే మన ఇండియన్ మిల్క్ మ్యాన్ గా చెప్పేది వర్గీస్ కురియన్, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇస్ వర్గీస్ కురియన్. ఎందుకని మన దేశంలో పాల అభివృద్ధి జరగడంలో ప్రసిద్ధిగాంచడమ్మా వర్గీస్ కురియన్. గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్. ఓకే, ఫాదర్ ఆఫ్ ఇండియన్ వైట్ రెవల్యూషన్ వర్గీస్ కురియన్. ఓకే రైట్, ఇది మనకి పాలకు సంబంధించిందమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా సార్లు మనకి ఎగ్జామ్ లో అడిగారమ్మా. పాలకు సంబంధించి పాలలో ఉన్న చక్కెర పదార్థం సుక్రోజ్, పాలలో ఉన్న ఎంజైమ్ సుక్రేజ్, పాలలో ఉన్న యాసిడ్ లాక్టిక్ యాసిడ్, పాలలో ఉన్న ప్రోటీన్ కేసిన్. అది ఉండడం వల్లే వైట్ తెలుపులో వస్తుంది. కానీ ఆవు పాలు ఏ రంగులో ఉన్నాయి? పేల్ ఎల్లో. దానికి కారణం విటమిన్ B2 రైబోఫ్లేవిన్. రైబోఫ్లేవిన్ గుర్తుపెట్టుకోవాలమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్. చాలా సార్లు మనకి ఎగ్జామ్ లో అడిగారు ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి గల కారణం ఏమిటి? రైబోఫ్లేవిన్, విటమిన్ B2. ఓకే రైట్, ఇలా మీరు ఇవన్నీ కూడా మనం చూసుకోవాలమ్మా. చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్. పాలకు సంబంధించి మనకి చాలా సార్లు మనకి ఎగ్జామ్ లో బిట్లు పట్టేయండి. జనరల్ గానే ఉంటాయి కానీ ఎగ్జామ్ లో బిట్స్ వస్తాయి. ఓకేనా, సరే చూద్దాం నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మనం మ్యాక్రోన్యూట్రియంట్స్ 1 by 1 చూద్దాం. దాంట్లో ఫస్ట్ కార్బోహైడ్రేట్స్. చూడండి, కార్బోహైడ్రేట్స్ వీటిని తెలుగులో మనం పిండి పదార్థాలు అని చెప్పుకుంటాం. పిండి పదార్థాలు. ఈ కార్బోహైడ్రేట్స్ అధికంగా దేంట్లో ఉంటాయి అంటే సిరియల్స్, ధాన్యాలు. ధాన్యాలు అంటే వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న ఇవన్నీ కూడా ధాన్యాలు. ధాన్యాల్లో బాగా దొరుకుతుంది. అలాగే పొటాటో బంగాళదుంపలోనూ ఉంటుంది. ఓకేనా, అలాగే ఇంకా పాలు మామూలే, పాలలో మామూలుగానే ఉంటుంది. ఓకేనా, ఎక్కువగా మాత్రం మనకి ధాన్యాల్లో బాగా దొరుకుతుంది పొటాటో. బంగాళదుంపలో కూడా మనకు దొరుకుతుంది. దుంపలకు సంబంధించిన వేటిలో అయినా సరే మాక్సిమం కార్బోహైడ్రేట్స్ ఉంటాయమ్మా. అయితే కార్బోహైడ్రేట్స్ వల్ల ఉపయోగం ఏం చెప్తున్నాను నేను మీకు? కార్బోహైడ్రేట్స్ వల్ల ఉపయోగం ఎనర్జీ రిలీజింగ్, శక్తి విడుదల. ఎనర్జీ రిలీజింగ్, శక్తి విడుదల, శక్తిని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది అంటున్నాం. అయితే ఒక్క పాయింట్ చూడడం, మనకి శక్తిని విడుదల చేస్తుంది అంటున్నా.
అయితే ఇక్కడ శక్తి అనేది దేనికి విడుదల అవ్వాలి అనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మన శరీరానికి శక్తి విడుదల అయితే అన్నాం కదా. అయితే మీకు నేను లాస్ట్ టైం ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్పాను. చూడండి, మన హ్యూమన్ బాడీ మొత్తం కూడా సింగిల్ సెల్ తో తయారవుతుందని చెప్పుకున్నాం కదండి. మరి ఇలాంటి కణాలు అనేకం కలిసి కణజాలం టిష్యూను తయారు చేస్తుంది అని చెప్పాను. కణజాలం టిష్యూని ప్రిపేర్ చేస్తుందని చెప్పాం కదా. ఇలాంటి కణజాలాలు అనేకం కలిసి అవయవం తయారవుతుంది. అవయవం తయారవుతుంది. ఇలాంటి అవయవాలు అనేకం కలిసి శరీరం తయారవుతుంది. బాడీ ప్రిపేర్ అవుతుంది కదండి. అయితే ఇక్కడ ఒక పాయింట్ చూడండి, మన శరీరము అనేది కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు శరీరానికి ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ఎనర్జీ అనేది శరీరానికి విడుదల కావాలా, లేదా శరీరాన్ని తయారు చేసిన ప్రతి కణానికి శక్తి విడుదల కావాలా అంటే ప్రతి కణానికి శక్తి విడుదల కావాలి. ప్రతి కణానికి శక్తి విడుదలైతేనే ఆటోమేటిక్ గా హ్యూమన్ బాడీలో ఉన్న ఎవ్రీ ఆర్గానికి ఎనర్జీ వస్తుంది, అలాగే హ్యూమన్ బాడీ మొత్తానికి ఎనర్జీ వస్తుంది కదండి. అయితే ఇక్కడ హ్యూమన్ బాడీ మన కంటికి కనపడుతుంది, అవయవాలు మన కంటికి కనపడుతాయి, టిష్యూస్ మన కంటికి కనపడతాయి, కానీ కణాలు మాత్రం మన కంటికి కనపడవు కదా. మరి మన కంటికి కనిపించినటువంటి కణాలు ఏమైతే ఉన్నాయో ఆ కణాలకి శక్తి రావాలి. ఆ కణానికి శక్తి రావాలి అంటే మన కంటికి కనబడే ఆహార పదార్థాలు మనం తీసుకుంటున్నాం కదండి. మన కంటికి కనిపించే ఆహార పదార్థాలు ఏమైతే ఉన్నాయో ఆ ఆహార పదార్థాలు ఉన్న పోషకాలు అన్ని కూడా మన కంటికి కనబడని కణం యొక్క సైజులోకి మారిపోయి ఆ కణంలోకి వెళ్ళి ఆ కణానికి ఎనర్జీ వస్తూ ఉండాలి. ఓకేనా, పాయింట్ అర్థమైందని చెప్పింది. చూడండి, కార్బోహైడ్రేట్స్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి అని చెప్తున్నాం కదా. ఆ ఎనర్జీ అనేది దేనికి రావాలని చెప్తున్నా, మన శరీరంలో ఉన్న ప్రతి కణానికి ఎనర్జీ రావాలి అంటున్నా. ప్రతి కణానికి ఎనర్జీ వచ్చింది అంటే ఆటోమేటిక్ గా మన శరీరంలో అన్ని అవయవాలకి శక్తి వచ్చినట్టే. అయితే కణము మన కంటికి కనిపిస్తుంది అంటే కనపడదు. కాబట్టి మన కంటికి కనిపించే ఆహార పదార్థాల్లోని కార్బోహైడ్రేట్ అనేది కంటికి కనిపించని కణం యొక్క సైజులోకి మారిపోవాలి కదా. మరి కంటికి కనిపించే ఆహార పదార్థాల్లోని కార్బోహైడ్రేట్స్ ని కాంప్లెక్స్ యూనిట్స్ అంటారమ్మా. ఈ కార్బోహైడ్రేట్స్ యొక్క రూపాలని కాంప్లెక్స్ యూనిట్స్, ఓకేనా, సంక్లిష్ట రూపాలు అంటాం తెలుగులో. వీటిని సంక్లిష్ట రూపాలు అంటాం. మరి కంటికి కనిపించే ఆహార పదార్థాల యొక్క రూపము అనేది కంటికి కనిపించిన కణం యొక్క సైజులోకి మారాలి అన్న. అంటే అవి కాంప్లెక్స్ యూనిట్స్ మొత్తం కూడా మైక్రో న్యూట్రియంట్స్ గా కన్వర్ట్ అయిపోవాలి. అంటే చిన్న చిన్న న్యూట్రియంట్స్ గా కన్వర్ట్ అవ్వాలి. మైక్రో అంటే మళ్ళీ విటమిన్స్ అయ్యి అనుకున్నారు, అవి కాదు. మైక్రో అంటే స్మాల్ పార్టికల్స్ గా డివైడ్ అయిపోవాలమ్మా, చిన్న చిన్న రూపాలుగా కత్తిరించబడాలి. మరి కాంప్లెక్స్ యూనిట్స్ మొత్తము కూడా చిన్న రూపాలుగా వెళ్ళాలన్నాం. ఆ స్మాల్ పార్టికల్స్ ని సింపుల్ కాంపోనెంట్స్ అంటారండి. సింపుల్ కాంపోనెంట్స్ అంటాం. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి కాంప్లెక్స్ యూనిట్స్ అనమాట. ఆ కాంప్లెక్స్ యూనిట్స్ అన్ని కూడా సింపుల్ కాంపోనెంట్స్ గా కన్వర్ట్ అవ్వాలమ్మా. బేసిక్ గా మన శరీరం లోపల ఈ కార్బోహైడ్రేట్స్ మనం తీసుకున్నప్పుడు ఈ కాంప్లెక్స్ యూనిట్స్ అన్ని కూడా సింపుల్ కాంపోనెంట్ గా కన్వర్ట్ ఎలా అవుతాయి అంటే డైజెషన్ అనే ఒక ప్రక్రియ ద్వారా అవుతాయండి. డైజెషన్ ఈ కాంప్లెక్స్ యూనిట్స్ అన్ని కూడా సింపుల్ కాంపోనెంట్స్ కి ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే డైజెషన్ ఒక ప్రక్రియ. ఈ డైజెషన్ లో ఎంజైమ్స్ అనేవి ఉపయోగపడతాయండి. ఏమి ఉపయోగపడుతున్నాయి? ఎంజైమ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఆ ఎంజైమ్స్ అనేవి ఈ కాంప్లెక్స్ యూనిట్స్ ని సింపుల్ కాంపోనెంట్స్ గా కన్వర్ట్ చేస్తాయి. ఓకే, రైట్. మరి కాంప్లెక్స్ యూనిట్స్ ని సింపుల్ కాంపోనెంట్స్ కన్వర్ట్ చేస్తాయని చెప్పుకున్నాం. అసలు ఆ కాంప్లెక్స్ యూనిట్స్ యొక్క సింపుల్ కాంపోనెంట్స్ ఏంటి, కార్బోహైడ్రేట్స్ యొక్క సింపుల్ కాంపోనెంట్స్ ఏంటి అని అడుగుతారమ్మా. ఈ కార్బోహైడ్రేట్స్ యొక్క సింపుల్ కాంపోనెంట్స్ ఏంటంటే గ్లూకోజ్, అండ్ ఫ్రక్టోజ్, గెలాక్టోజ్. చూడండి జాగ్రత్తగా, మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి కాంప్లెక్స్ యూనిట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. చెప్పేటప్పుడు ఎన్నిసార్లు చెప్తున్నాడు సార్, 2 times 3 times రిపీట్ చేస్తున్నాడు, అంత అవసరం ఏందనుకుంటారమ్మా. కానీ చెప్పేటప్పుడు చాలా ఈజీగా అర్థమవుతాయి, కానీ
ఒక్కసారి పేజీ తీపి ఎంటీ పేపర్ చూడండి, ఆల్రెడీ మీరు చదివిన మొత్తం మర్చిపోతారు, ఏది గుర్తుండవు. కాబట్టి మనం 100% చాలా డీప్గా ప్రిపేర్ అవ్వాలి, చెప్పిందంతా నీట్గా వినాలి, అసలు ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా ఉపయోగపడతాయి కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? చూడండి, కార్బోహైడ్రేట్స్ అనేవి కాంప్లెక్స్ యూనిట్స్ అంటాం. మన కంటికి కనపడేటువంటి రూపాల్లో ఉండే, అంటే మన ఆహార పదార్థాల్లో ఉండేటువంటి రూపాలు, వాటిని కాంప్లెక్స్ యూనిట్స్ అంటాం. అవన్నీ ఎలా మారిపోవాలి? సింపుల్ కాంపోనెంట్స్ గా కన్వర్ట్ అయినప్పుడు మాత్రమే మనకి ఎనర్జీ, కంప్లీట్ గా ఎనర్జీ వస్తుంది. ఓకే, మరి కార్బోహైడ్రేట్స్ యొక్క సింపుల్ కాంపోనెంట్స్ ఏమని చెప్తున్నాము? గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్ అంటున్నాం. ఇక్కడ సింపుల్ కాంపోనెంట్స్ మీన్స్ సింగిల్ మాలిక్యూల్ ఉన్నవి, కేవలం ఒకే ఒక అణువు కలిగి ఉన్నవి అని అర్థం. సింగిల్ మాలిక్యూల్, కేవలం ఒక అణువు మాత్రమే కలిగి ఉన్న వాటిని సింపుల్ కాంపోనెంట్స్ అంటాం. దాని మీనింగ్ ఏందయ్యా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకుంటున్నాను, ధాన్యాలు తీసుకుంటాము. ధాన్యం మనం తీసుకున్న వెంటనే, ఆహారం మనం తీసుకున్న వెంటనే మనకి ఎనర్జీ వస్తుందా అంటే రాదండి. మనం ఆహారం తీసుకున్న వెంటనే మనకి ఎనర్జీ రాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగా కళ్ళు తిరిగి పడిపోయినమ్మంటే మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ, వెంటనే ఎనర్జీ రావడం కోసం మీకు ఏమి ఇస్తున్నారు? గ్లూకోజ్ ఇస్తున్నారు, లేదా ఓఆర్ఎస్ ద్రావణం తాగుతున్నారు కదా. ఆడ ఓఆర్ఎస్ అన్న గ్లూకోజ్ అన్న ఏందయ్యా అంటే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చేటువంటి సింపుల్ కాంపోనెంట్స్ అమ్మా ఇవన్నీ కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అని అనుకోమ్మా, వాటి నుంచి ఒక చక్కెర పదార్థం రిలీజ్ అవుతాయి. ఓకేనా? ఆ చక్కెర పదార్థాలు మరలా నీటిలో కరిగి ఇంకో చక్కెర పదార్థాన్ని ఇస్తాయి, అవి మళ్ళీ నీటిలో కరిగి ఇంకో చక్కెర పదార్థాన్ని ఇస్తాయి, అవి నీటిలో కరిగి ఇంకో దాన్ని ఇస్తాయి. అలా ఫైనల్ గా నీటిలో కరిగి 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 లాస్ట్ లో వచ్చినటువంటి ఆఖరి చక్కెర పదార్థం ఏదైతే ఉందో అది ఎనర్జీనిచ్చే చక్కెర పదార్థం. అలా ఆఖరిగా శక్తినిచ్చే చక్కెర పదార్థం ఏదైతే ఉందో దాన్ని సింపుల్ కాంపోనెంట్స్ అంటారమ్మా, సింగిల్ మాలిక్యూల్ కలిగినవి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎగ్జాంపుల్ చెప్తే చూడండి ఇంకా నీట్గా. 4 గ్లాసుల నీళ్లు తీసుకున్నామండి. 4 గ్లాసులు నీళ్లు తీసుకొని ఆ నీటిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ షుగర్ పార్టికల్స్ ని దాంట్లో పడేస్తున్నాం, మొక్కల్ని పడేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి గ్లాసులో వచ్చేసరికి మన గ్లూకోజ్ పౌడర్ ఉంది కదా, ఆ గ్లూకోజ్ పౌడర్ ని నీటిలో కలిపారమ్మా. రెండవ గ్లాసులో వచ్చేసరికి మనకి ఒక పంచదార తీసుకున్నాం, మామూలు పంచదార. ఆ పంచదార తీసుకొని మామూలు గ్లాసులో పడేసాను, నీటిలో పడేసాను. మూడో గ్లాసులో వచ్చేసరికి పటికి బెల్లం ఉంటుంది, గడ్డ, ఆ గడ్డ దాంట్లో పడేసానమ్మా. 4వ గ్లాసులో వచ్చేసరికి ఒక చెరుకుగడ మొక్క ఉంది, ఆ చెరుకుగడ మొక్కని కత్తిరించి ఆ చెరుకుగడని దాంట్లో పడేసానమ్మా. పడేసి కాసేపు అక్కడ పెట్టి చూశాను. చూస్తే ఏ గ్లాస్ యొక్క నీటిలో ముందు షుగర్ కరిగిపోతుంది అని అంటే గ్లూకోజ్ పోసినటువంటి వాటర్ ఏదైతే ఉందో దాంట్లో గ్లూకోజ్ కనపడకుండా నీటిలో కరిగిపోయిద్దమ్మా. దానికి రీజన్, ఆ గ్లూకోజ్ అనేది ఒకే ఒక అణువు కలిగి ఉండడం వల్ల, అది నీటిలో కరగడం వల్ల ఇంకో చక్కెర పదార్థం రాకుండా డైరెక్ట్ ఎనర్జీ వచ్చేస్తుంది, మనకి డైరెక్ట్ గా శక్తిని వచ్చేస్తుంది. అంటే ఇవి 3 కూడా ఎనర్జీని ఇస్తాయి అమ్మా. మనకి ఎనర్జీ ఏ టైప్ లో ఉంటుంది అంటే ఏటీపీ రూపంలో ఉంటుంది. ఓకేనా? మన శరీరమే కాదు, ప్రాణం ఉన్న ఏ జీవి యొక్క శరీరం లోపలైనా సరే శక్తి యొక్క రూపం, టైప్ ఆఫ్ ఎనర్జీ ఇన్ బాడీ ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఏటీపీ రూపంలోనే మనకి శక్తి విడుదలవుతుంది. ఓకేనా? మరి ఆ ఏటీపీ రూపంలో శక్తిని నేరుగా ఇచ్చేటువంటి షుగర్స్ ఈ సింగిల్ మాలిక్యూల్ కలిగిన సింపుల్ కాంపోనెంట్స్, అవి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్. అదే పంచదార తీసుకోండి అమ్మా, రెండోసారి కరిగేది పంచదార కదమ్మా. అది ఎందుకు కరుగుతుందంటే పంచదార నీటిలో కరగాలి, కరిగినామంటే ఆ పంచదార నుంచి సుక్రోజ్ అనే ఒక షుగర్ రావాలి, మళ్ళీ అది కరగాలి, దాని నుంచి గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోజ్ రావాలి, మళ్ళీ అది కరగాలి, అప్పుడు ఎనర్జీ రావాలి. అంటే పంచదార నీటిలో కరిగి మనకి ఎనర్జీ రావాలి అంటే అక్కడ 2 లేదా 3 రియాక్షన్స్ జరగాలి, 2 లేదా 3 చర్యలు జరిగిన తర్వాత కానీ మనకి ఎనర్జీ రావట్లేదు. కాబట్టి గ్లూకోజ్తో కంపేర్ చేస్తే కొంచెం లేట్ అయింది. అదే మనం పటికి బెల్లం తీసుకున్నాం అనుకోండి, అది కరగాలి, దాని నుంచి రాఫినోజ్ రావాలి, అది కరగాలి, దాని నుంచి వెర్బుకోజ్ రావాలి, మళ్ళీ అది కరగాలి, దాని నుంచి సుక్రోజ్ రావాలి, మళ్ళీ అది కరగాలి, దాని నుంచి గ్లూకోజ్ రావాలి, మళ్ళీ అది కరగాలి, అప్పుడు ఎనర్జీ రావాలి. అంటే పటికి బెల్లం కరిగి నీటిలో మనకి ఎనర్జీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా అక్కడ 5 లేదా 6 రియాక్షన్స్ జరిగితే కానీ మనకి ఎనర్జీ రావట్లేదు కదా. అదే మనం చెరుకు తీసుకున్నాం అనుకోండి, చెరుకు నీటిలో కరిగిద్దా? కరగదు. కానీ అదే చెరుకు గడ నీటిలో పడేసి ఒక 24 గంటలు ఆగిన తర్వాత నీళ్లు తాగండి, కొంచెం మనకి టేస్ట్ మారిద్ది, వాటర్ యొక్క టేస్ట్ మారిపోయింది. అంటే దానికి కారణం ఏంటి? ఆ చెరుకులో ఉన్న కొన్ని చక్కెర పదార్థాలు నీటిలో కరిగి తీయగా మారడానికి కొంత సమయం పట్టింది. దానికి రీజన్ ఆ చెరుకు గడలో ఉన్న చక్కెరలు అనేక చక్కెరలు ఉండడం వల్ల, నెంబర్ ఆఫ్ ఉంటాయి, అక్కడ మ్యాక్రో ఉంటాయి, నెంబర్ ఆఫ్ షుగర్స్ ఉండడం వల్ల కరిగి 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 మనకి ఎనర్జీ టైప్ వచ్చేసరికి టైం సంకనాకి పోద్ది. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం బాగా డీహైడ్రేషన్ పర్సన్ తీసుకొని ఆ డీహైడ్రేషన్ అయిన వాడికి వెంటనే ఎనర్జీ వచ్చి లెగడం కోసం అని చెప్పి మనం చెరుకు గడ నీళ్ళలో పడేసి కాసేపు కూర్చోరని చెప్పి తిప్పుతూ అది కరిగిన దాకా ఉంటామా? అది ఉన్నామనుకోండి, ఏమైంది? అది కరిగేలోపు వాడు వెళ్ళిపోతాడు కూడా.
కదండి. అదే మనం డీహైడ్రేషన్ వాడికి వెంటనే ఎనర్జీ రావడం కోసం గ్లూకోజ్ బసి స్పూన్తో ఇలా తిప్పగానే కరిగిపోయింది, వెంటనే ఇచ్చేస్తాం. అది తాగగానే వాడు వెంటనే యాక్టివ్గా లెగుస్తాడు పర్సన్ కదండి. దానికి రీజన్ ఎనర్జీనిచ్చే సింపుల్ కాంపోనెంట్స్, సింగిల్ మాలిక్యూల్స్. ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఇక్కడ కాంప్లెక్స్ యూనిట్స్ అనేవి సింపుల్ కాంపోనెంట్ కన్వర్ట్ అవుతున్నాయి అంటున్నాం. కానీ ఇక్కడ కాంప్లెక్స్ యూనిట్స్ అనేవి డైరెక్ట్ గా సింపుల్ కాంపోనెంట్స్ ఇవ్వండి. ఈ కాంప్లెక్స్ యూనిట్స్ అనేవి డైరెక్ట్ గా సింపుల్ కాంపోనెంట్స్ ఇవ్వవు. మధ్యలో నెంబర్ ఆఫ్ షుగర్స్ వస్తాయి, మధ్యలో చాలా షుగర్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ వస్తాయి షుగర్స్. ఆ అనేక చక్కెరలు ఏర్పడతాయి కదమ్మా. ఆ ఏర్పడే చక్కెరల్ని మనం ఏం చెప్పుకుంటామయ్యా అంటే సాకరైడ్స్ అంటామండి వాటిని. ఈ మధ్యలో వచ్చే షుగర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని సాకరైడ్స్ అంటామండి. సాకరైడ్స్. ఓకేనా. చూడడం జాగ్రత్తగా. కాంప్లెక్స్ యూనిట్స్ సింపుల్ కాంపోనెంట్స్ కన్వర్ట్ అయ్యే మధ్యలో అనేక చక్కెర రూపాలు ఏర్పడతాయి. ఆ ఏర్పడే అనేక చక్కెర రూపాలని సాకరైడ్స్ అంటారమ్మా. ఈ సాకరైడ్స్ అనేవి బేసిక్ గా 4 టైప్స్ ఉంటాయమ్మా. ఈ సాకరైడ్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయి. మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, ఆలిగోసాకరైడ్స్, పాలీసాకరైడ్స్. ఇలా 4 టైప్స్ ఉంటాయి. ఏంటమ్మా? మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, ఆలిగోసాకరైడ్స్, పాలీసాకరైడ్స్. ఇలా మొత్తం 4 టైప్స్ ఉంటాయి. అందులో ఇక్కడ మనం మోనోసాకరైడ్స్ అంటున్నాం. అసలు మోనోసాకరైడ్స్ అంటే ఏంటి, డైసాకరైడ్స్ అంటే ఏంది, ఆలిగో అంటే ఏంది, పాలీ అంటే ఏంది మనకు కావాలమ్మా. అవి చూద్దాం ఒకసారి. ఫస్ట్ చూడండి, మోనోసాకరైడ్స్ అంటున్నా. మోనో అంటే అర్థం ఏంటి? ఒకటి. మోనో అంటే ఒకే ఒకటి. ఒకటి అంటే అర్థం ఒకే ఒక అణువు కలిగి ఉన్నటువంటి చక్కెర రూపాలు, లేదా ఒకసారి నీటిలో చక్కెర పదార్థం కరిగింది అంటే నెక్స్ట్ ఏ షుగర్ రాకుండా డైరెక్ట్ గా ఎనర్జీని ఇచ్చేటువంటి రూపాలు అని అర్థం. వాటిని మోనోసాకరైడ్స్ అంటాం. మోనోసాకరైడ్స్ అంటే ఆ సాకరైడ్స్ అంటే ఆ షుగర్స్ నీటిలో కరిగాయి అంటే గనక ఇంకొక షుగర్ రాకుండా డైరెక్ట్ గా ఎనర్జీని ఇచ్చేవి. వాటికి మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, ఇవేగా. ఈ సింపుల్ కాంపోనెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ సింపుల్ కాంపోనెంట్స్ మొత్తము కూడా ఒకసారి నీటిలో కరిగాయంటే మాత్రం డైరెక్ట్ గా ఏటీపీ రూపంలో ఎనర్జీని రిలీజ్ చేస్తాయి, అంతేగాని అవి ఇంకో షుగర్ని రిలీజ్ చేయవు అన్న. అలా ఒకే ఒక అణువు కలిగి ఉండి డైరెక్ట్ గా నీటిలో కరిగినప్పుడు ఏటీపీ రూపంలో ఎనర్జీని విడుదల చేస్తే కనుక వాటిని మోనోసాకరైడ్స్ అంటాం. కాబట్టి వాటికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు మనం మోనోసాకరైడ్స్ కి? గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్. ఓకేనా. ఇవన్నీ కూడా డైరెక్ట్ గా రిలీజ్ అయ్యేటువంటి చక్కెర రూపాలమ్మా. మరి ఈ చక్కెర పదార్థాలు మరలా డైజెషన్ అయ్యి ఇంకో షుగర్స్ ఇస్తాయి అంటే ఇవ్వవు. ఇవి డైరెక్ట్ గా ఏమిస్తాయి? మోనోసాకరైడ్స్ మొత్తం నేరుగా ఏమిస్తాయి? ఎనర్జీ, ఏటీపీ రూపంలో శక్తిని ఇస్తాయి. నేరుగా శక్తిని ఇచ్చేవి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్లే. ఓకే రైట్. నెక్స్ట్ మోనో అయిపోయింది. డైసాకరైడ్స్. డైసాకరైడ్స్ చూడండి. డైసాకరైడ్స్ అంటే డై పేర్లోనుంది రెండు. ఈ డైసాకరైడ్స్ అనేవి వాటర్ లో హైడ్రాలసిస్ రియాక్షన్ జరిపితే అంటే నీటిలో కరిగితే, హైడ్రాలసిస్ రియాక్షన్ మీన్స్ నీటిలో కరగడం అని అర్థం. ఎప్పుడైతే డైసాకరైడ్స్ నీటిలో కరిగినాయో వీటి నుండి ఈ డైసాకరైడ్స్ నుంచి 2 లేదా 3 మోనోసాకరైడ్స్ వస్తాయంటమ్మా. ఎందుకని ఇక్కడ మోనోసాకరైడ్స్ వస్తాయంటున్నా? ఏ షుగర్ కరిగినా లాస్ట్కి రావాల్సింది అయ్యాగా కదండి. ఇక్కడ డైసాకరైడ్స్ నీటిలో కరిగాయి అంటే కనుక వాటి నుండి ఎన్ని వస్తున్నాయి? 2 లేదా 3 మోనోసాకరైడ్స్ రిలీజ్ అవుతున్నాయి అంటమ్మా. ఆ మోనోసాకరైడ్స్ రిలీజ్ అయిన తర్వాత అవి మళ్ళా హైడ్రాలసిస్ రియాక్షన్ జరిపి మనకి ఏమిస్తున్నాయి? ఏటీపీ రూపంలో ఎనర్జీని ఇస్తున్నాయి. అయితే ఇక్కడ డై వరకే చూద్దాం. డైసాకరైడ్స్ అనేవి నీటిలో కరగడం వల్ల మోనోసాకరైడ్స్ ఎన్ని వస్తున్నాయి? 2 లేదా 3 వస్తున్నాయి. వాటికి ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్. సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్. ఓకేనా. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనకి ఇంపార్టెంట్ కావాలి.
చూడండి జాగ్రత్తగా. అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బిట్లు అడిగితే కనుక ఎలా ఆన్సర్ చేయాలని చెప్పి నేను మొత్తం ఇక్కడే చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ కాంప్లెక్స్ యూనిట్స్ సింపుల్ కాంపోనెంట్స్ గా కన్వర్ట్ అవ్వాలి అంటే మనకి ఏ రియాక్షన్ జరగాలని చెప్తున్నా? డైజెషన్ కదా. డైజెషన్ జరగాలి అంటే అక్కడ ఏం విడుదల అవ్వాలి? ఎంజైమ్స్ విడుదల కావాలన్నాం కదండి. ఆ ఎంజైమ్స్ అనేవి కాంప్లెక్స్ యూనిట్స్ ని సింపుల్ కాంపోనెంట్స్ గా కన్వర్ట్ చేస్తున్నాయి కదా. అంటే ఇక్కడ ఎన్నైతే కాంప్లెక్స్ యూనిట్స్ ఉంటాయో వాటి అన్నిటి నుంచి సింపుల్ కాంప్లెక్స్ అంటే ఇవి 3 వస్తున్నాయి కదండి. మరి ఇక్కడ సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్ ఇవి మూడు కూడా 2 లేదా 3 మోనోసాకరైడ్స్ ఇస్తున్నాయి అంటున్నాం. అంటే ఈ మూడిటిని ఈ రూపాలుగా మార్చేస్తున్నాయి. ఏవి మారుస్తున్నాయి? ఎంజైమ్స్ మారుస్తున్నాయి. మరి సుక్రోజ్ని గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ గా మార్చేటువంటి ఎంజైమ్ ఏంటి? లాక్టోజ్ ని గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ గా మార్చే ఎంజైమ్ ఏంటి? మాల్టోజ్ ని కూడా సింపుల్ కాంపోనెంట్స్ గా మార్చేటువంటి ఎంజైమ్ ఏంటి అంటారమ్మా. ఆ ఎంజైమ్స్ ఏందయ్యా అంటే చూడండి, సుక్రోజ్ ని మార్చే ఎంజైమ్ సుక్రేజ్, సుక్రోజ్ ని సింపుల్ కాంపోనెంట్ కన్వర్ట్ చేసే ఒక ఎంజైమ్ సుక్రేజ్. అలాగే లాక్టోజ్ లాక్టేజ్, లాక్టేజ్ అని ఒక ఎంజైమ్ సింపుల్ కాంపోనెంట్స్ అంటే గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ గా మార్చేస్తాయి అనమాట. అలాగే మాల్టోజ్ ని మార్చేది మాల్టేజ్, మాల్టేజ్. ఈ 3 కూడా ఎంజైమ్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇవి 3 కూడా ఎంజైమ్స్. ఎంజైమ్స్. ఈ ఎంజైమ్స్ అనేటువంటి సుక్రేజ్ అనే ఎంజైమ్ సుక్రోజ్ ని సింపుల్ కాంపోనెంట్స్ అంటే మోనోసాకరైడ్స్ అయిన గ్లూకోజ్ ఫ్రక్టోజ్ గా మార్చడానికి ఈ ఎంజైమ్ ఉపయోగపడుతుంది. అలాగే లాక్టేజ్ అనే ఎంజైమ్ లాక్టోజ్ ని గ్లూకోజ్ ఫ్రక్టోజ్ గా మార్చడానికి సహాయపడుతుంది. మాల్టేజ్ అనే ఎంజైమ్ మాల్టోజ్ ని గ్లూకోజ్ ఫ్రక్టోజ్ గా మార్చడానికి సహాయపడుతుంది. ఓకే, ఎంజైమ్స్. ఎంజైమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఆలిగోసాకరైడ్స్. ఆలిగోసాకరైడ్స్. ఈ ఆలిగోసాకరైడ్స్ కూడా హైడ్రాలసిస్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాయమ్మా. ఇవి కూడా కరగాల్సిందేగా. ఈ ఆలిగోసాకరైడ్స్ ఎప్పుడైతే వాటర్ తో హైడ్రాలసిస్ రియాక్షన్ జరిపినాయో ఇవి కూడా ఎన్ని ఇస్తాయ్యా అంటే 3 నుంచి 6 మోనోసాకరైడ్స్ రిలీజ్ అవ్వడానికి సహాయపడతాయమ్మా. ఈ ఆలిగోసాకరైడ్స్ హైడ్రాలసిస్ రియాక్షన్ లో ఎప్పుడైతే పార్టిసిపేట్ చేసినాయో ఇవి కూడా 3 నుంచి 6 మోనోసాకరైడ్స్ విడుదల చేయడానికి అవి రెడీగా ఉంటాయమ్మా. వీటికి ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే వీటికి ఎగ్జాంపుల్ రాఫినోజ్ అండ్ వెర్బ్కోజ్. రాఫినోజ్ అండ్ వెర్బ్కోజ్. ఓకే, వీటికి సహాయపడేటువంటి ఎంజైమ్స్, ఇవి మారడానికి సహాయపడే ఎంజైమ్స్ రాఫినేజ్ అండ్ వెర్బ్కేజ్. ఒకటే గుర్తుపెట్టుకోండమ్మా, ఏజ్ ఏజ్ అనే సౌండ్ వచ్చింది అంటే ఎంజైమ్. ఓజ్ అనే సౌండ్ వచ్చింది అంటే అది షుగర్. ఓకే, ఏజ్, సుక్రేజ్, లాక్టేజ్, మాల్టేజ్, పెప్టిడేజ్ ఇవన్నీ ఏంటి? ఎంజైమ్స్. ఓకేనా, ఇవన్నీ ఎంజైమ్స్. ఓకేనా. అలాగే సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్, ఓకేనా, ఇక్కడ ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఇవన్నీ ఏంటి? ఓజ్ అనే సౌండ్ వస్తుంది, అవన్నీ షుగర్స్. ఓకేనా. వాటిపై ప్రయోగించేటువంటి ఎంజైమ్స్ ఏంటంటే ఇవే వస్తాయి అనమాట, వెర్బ్కేజ్. ఓకే, నెక్స్ట్ పాలీసాకరైడ్స్. పాలీసాకరైడ్స్ పేర్లను చూడండి. పాలీ అంటే మెనీ, చాలా ఉన్నాయి అని అర్థం. పాలీ మీన్స్ మెనీ, చాలా, అనేక షుగర్స్ కలిగి ఉన్నదాన్ని పాలీ అంటారమ్మా. ఇవి 2 రకాలు. ఒకటి హోమోపాలీసాకరైడ్స్, హెటిరోపాలీసాకరైడ్స్. హోమోపాలీసాకరైడ్స్, హెటిరోపాలీసాకరైడ్స్. ఓకేనా. ఇక్కడ హోమో అంటే అర్థమైందయ్యా అంటే మన శరీరంలో డైజెస్ట్ అయ్యి మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి రూపాలు హోమోపాలీసాకరైడ్స్ అమ్మ. అలాగే హెటిరోపాలీసాకరైడ్స్ అంటే అవి డైజెస్ట్ కావమ్మా, జీర్ణం కానటువంటి రూపాలు ఇవి జీర్ణం అయ్యే రూపాలండి. హోమోకి ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే స్టార్చ్,
స్టార్చ్, సెకండ్ గ్లైకోజన్ అండ్ సెల్యులోజ్. ఓకే, స్టార్చ్, గ్లైకోజన్ అండ్ సెల్యులోజ్ ఇవన్నీ కూడా ఏందయ్యా అంటే హోమోపాలిసాకరైడ్స్. హెట్రోపాలిసాకరైడ్స్ కి ఎగ్జాంపుల్ గ్లూకోజమైన్ అండ్ గెలాక్టోజమైన్. గ్లూకోజమైన్ అండ్ గెలాక్టోజమైన్ ఇవి రెండు కూడా డైజెస్ట్ కానటువంటి పదార్థాలమ్మా. ఇవి కేవలం ఏందయ్యా అంటే ఇవన్నీ డైజెస్ట్ అవడానికి సపోర్ట్ చేస్తూ ఉంటాయి, అమైన్స్ అనమాట. ఇవన్నీ అమైన్స్, వీటిని హెట్రోపాలిసాకరైడ్స్ అంటాం. హోమోపాలిసాకరైడ్స్ అనేవి మన శరీరంలో నిల్వ ఉండేటువంటి రూపాలమ్మా. ఓకేనా, ఇవి మనకి బేసిక్ గా ఈ సాకరైడ్స్ పరంగా చూసుకుంటే. ఓకేనా, ఒక్కసారి చూడండి, మనకి కార్బోహైడ్రేట్స్ అంటాం. కార్బోహైడ్రేట్స్ అనేవి మన శరీరానికి ఎందుకు ఉపయోగం? ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఎనర్జీ అనేది దేనికి విడుదల అవ్వాలి? మన శరీరాన్ని తయారు చేసిన ప్రతి కణానికి శక్తి విడుదల అవ్వాలి. మరి కణానికి విడుదల కావాలంటే కణం అనేది సింపుల్ కాంపోనెంట్ కాబట్టి, అంటే మన కంటికి కనపడదు కాబట్టి, మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉన్న పోషకం మొత్తం కూడా సింపుల్ కాంపోనెంట్స్ కన్వర్ట్ అవ్వాలి. మరి కాంప్లెక్స్ యూనిట్స్ మొత్తం సింపుల్ కాంపోనెంట్స్ కన్వర్ట్ అవ్వడానికి ఉపయోగపడే మన శరీరంలో ఉండే రియాక్షన్ డైజెస్టివ్ సిస్టమ్. ఈ డైజెషన్ లో ఉపయోగపడేటువంటి నిర్మాణాలు ఎంజైమ్స్. ఓకేనా, ఎంజైమ్స్ అనేవి కాంప్లెక్స్ యూనిట్స్ సింపుల్ కాంపోనెంట్స్ కన్వర్ట్ చేయడానికి సహాయపడుతున్నాయి. ఓకే, రైట్. మరి సింపుల్ కాంపోనెంట్స్ అనేవి ఏంటి? సింగిల్ మాలిక్యూల్, ఒకే ఒక అణువు కలిగి ఉన్న వాటిని సింపుల్ కాంపోనెంట్స్ అంటాం. అంటే అవి ఏం చేస్తున్నాయి? ఆ సింపుల్ కాంపోనెంట్స్ అనేవి నీటితో హైడ్రోలసిస్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తే, అంటే నీటిలో నేరుగా కరిగితే అని అర్థం. నీటిలో కరిగాయి అంటే ఆ ఉన్నటువంటి సింపుల్ కాంపోనెంట్స్ అనే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్ అన్ని కూడా ఇంకొక షుగర్ ని ఏర్పరచకుండా నేరుగా ఏటీపీ రూపంలో శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి వాటిని ఏమంటారయ్యా అంటే సింపుల్ కాంపోనెంట్, సింగిల్ మాలిక్యూల్ షుగర్స్ అని చెప్తాం. ఓకేనా, అది ఏటీపీ రూపంలో ఇస్తుంది. వాటికి ఎగ్జాంపుల్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్. అలాగే కాంప్లెక్స్ యూనిట్స్ మొత్తం సింపుల్ కాంపోనెంట్స్ కన్వర్ట్ అయ్యేటప్పుడు నంబర్ ఆఫ్ షుగర్స్ విడుదల అవుతాయి అంటాం. ఆ నంబర్ ఆఫ్ షుగర్స్ యొక్క టైప్స్ ని సాకరైడ్స్ అంటాం. ఆ సాకరైడ్స్ 4 టైప్స్. ఆల్రెడీ 4 టైప్స్ మనం చెప్పుకున్నామండి. ఓకేనా, ఈ ఉన్నటువంటి ఇవేంటి? బ్లూ కలర్ లో ఉన్నవేంటి? ఇవి షుగర్ ఎంజైమ్స్. ఇవి ఎంజైమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి వాటిని సింపుల్ కాంపోనెంట్స్ కన్వర్ట్ చేసే ఎంజైమ్స్ అమ్మా. ఆ ఎంజైమ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆ షుగర్స్ గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు 1 by 1 ఒక షుగర్స్ గురించి మనం చూద్దాం. ఓకేనా, షుగర్స్ లో ఫస్ట్ షుగర్ ఫస్ట్ గ్లూకోజ్. చూడమ్మా, ప్రతి షుగర్ కి కూడా ఒక ముద్దు పేరు ఉంటుందమ్మా. ఓకేనా, అది ఉండేటువంటి స్థానాన్ని బట్టి కావచ్చు, రిక్వైర్మెంట్ కావచ్చు, దానివల్ల ఉపయోగం కావచ్చు, ఏదో దాన్ని బట్టి దానికి ఒక పేరు పెట్టారమ్మా, వేరే పేరు. గ్లూకోజ్ ని గ్రేప్ షుగర్ అంటారండి. గ్రేప్ షుగర్. ఓకేనా, గ్లూకోజ్ ని గ్రేప్ షుగర్ అంటారమ్మా. అంతేకాదు రెడ్యూస్డ్ షుగర్ అని కూడా అంటారమ్మా. రెడ్యూస్డ్ షుగర్ అని కూడా అంటారమ్మా. ఓకేనా, ప్రీవియస్ పేపర్లో ఒక బిట్ చూశానండి, చాలా బాగుంది, ఎక్సలెంట్ గా అడిగాడు. ఎలా అడిగాడంటే వాడు, గ్లూకోజ్ ని రెడ్యూస్డ్ షుగర్ అని ఎందుకు అంటారు అని అన్నాడమ్మా. గ్లూకోజ్ ని రెడ్యూస్డ్ షుగర్ అని ఎందుకు అంటారు అని అడిగాడు, డైరెక్ట్ క్వశ్చన్. బేసిక్ గా మనం ఏంటంటే వాటి పేరు చదువుకుంటాం. గ్లూకోజ్ గ్రేప్ షుగర్ ఆర్ రెడ్యూస్డ్ షుగర్, ఫ్రక్టోజ్ హనీ షుగర్ ఆర్ స్వీటెస్ట్ షుగర్ అని ఇలా చెప్పుకుంటాం మనం కదండి. కానీ ఇక్కడ అసలు వాటికి ఎందుకు ఆ పేర్లు పెట్టారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ రెడ్యూస్డ్ షుగర్ అంటున్నాం. రెడ్యూస్డ్ షుగర్ అనడానికి 2 కారణాలు ఉన్నాయమ్మా. ఒకటి, గ్లూకోజ్ అనేది ఎక్కడ తయారవుతుంది? డైరెక్ట్ గా ప్లాంట్స్ లో తయారవుతుంది. ఆ ప్లాంట్స్ లో కూడా ఏ రియాక్షన్ వల్ల తయారవుతుంది? ఫోటోసింథసిస్. ఓకేనా, ఆ ఫోటోసింథసిస్ అనే రియాక్షన్ ప్లాంట్స్ లో జరగబట్టి గ్లూకోజ్ అవి తయారు చేస్తున్నాయి కదా. ఆ ఫోటోసింథసిస్ అనే రియాక్షన్ రిడక్షన్ అనే ఒక రియాక్షన్ ద్వారా జరిగిద్దమ్మా.
క్షయకరణ చర్య. క్షయకరణము అనే చర్యలు జరగడం వల్లే అక్కడ మనకి గ్లూకోజ్ తయారవుతూ ఉంటది. ఎందులో? ఫోటోసింథసిస్ లో. కాబట్టి ఆ ఫోటోసింథసిస్ అనే రియాక్షన్ లో గ్లూకోజ్ తయారవుతుంది కాబట్టి దాన్ని రెడ్యూస్డ్ షుగర్ అని అంటారు. అదొకటి. సెకండ్, గ్లూకోజ్ అనేది ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుందండి. గ్లూకోజ్ వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది, అంటే తక్షణ శక్తి. ఇన్స్టెంట్ ఎనర్జీ, తక్షణ శక్తి, తీసుకున్న వెంటనే ఎనర్జీని ఇస్తుందమ్మా. అలా తీసుకున్న వెంటనే ఎనర్జీని ఇస్తుంది కాబట్టి దీన్ని రెడ్యూస్డ్ షుగర్ అంటారు. ఎందుకంటారు సార్? ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చింది, ఆడ ఫోటోసింథసిస్ అంటే ఆ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి మనం రెడ్యూస్డ్ షుగర్ అన్నాం. కానీ ఇక్కడ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చింది అంటే దాన్ని రెడ్యూస్డ్ షుగర్ అని ఎందుకు అంటాము అంటే ఇక్కడ మనకి బేసిక్ గా మన బాడీలో రెండు రకాల రియాక్షన్స్ జరుగుతాయి అమ్మా. ఒకటి ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. టూ రియాక్షన్ జరుగుతాయి. ఇక్కడ ఆక్సిడేషన్ అన్నాం. ఆక్సిడేషన్ అంటే అర్థం రిసీవింగ్ ఆఫ్ ద ఆక్సిజన్ అండ్ రిలీజింగ్ ఆఫ్ ద హైడ్రోజన్ మాలిక్యూల్. ఓకే, ఇక్కడ ఆక్సిడేషన్ ఆక్సీకరణ చర్య. తెలుగులో ఆక్సిడేషన్ మీన్స్ ఆక్సీకరణ, రిడక్షన్ మీన్స్ క్షయకరణ అని అర్థం. ఓకేనా? క్షయకరణ. క్షయకరణ అంటాం. ఓకేనా? అయితే ఇక్కడ ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ ని తీసుకొని హైడ్రోజన్ వదిలేయడం అమ్మ. ఇక్కడ హైడ్రోజన్ ని వదిలేస్తుంది అంటాం. హైడ్రోజన్ ని వదిలేయడము అంటే అర్థం ఒక ఎలక్ట్రాన్ ని ఒక ప్రోటాన్ ని వదిలేయడం అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఒక హైడ్రోజన్ ని వదిలేయడం అంటే దాని అర్థం ఒక ఎలక్ట్రాన్ ని ప్రోటాన్ ని వదిలేయడం అని అర్థం. ఇక్కడ ఎలక్ట్రాన్ ని ప్రోటాన్ ని వదిలేస్తున్నాం కదండి. ఇక్కడ ఎలక్ట్రాన్ ని ప్రోటాన్ ని వదిలేస్తున్నామంటే దాని ఉద్దేశం ఎనర్జీని కూడా వదిలేస్తున్నాము అని. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను అంటే నాలో శక్తి తయారవుతుందా, ఖర్చు అవుతుందా అంటే ఖర్చు అయిపోతుంది కదా. నాలో ఖర్చు అవుతుంది అంటే నాలో అణువుల్లో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ కోల్పోతున్నాం. ప్రతి కణంలో ఎనర్జీ లెవెల్స్ కోల్పోతున్నా అంటే దాని ఉద్దేశం ఆ ఉన్నటువంటి ఎనర్జీ టైప్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ పోతున్నాయి. ఓకేనా? అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ పోతున్నాయి అంటే ఎనర్జీ కోల్పోతున్నాము. అంటే ఎనర్జీని కోల్పోయేటప్పుడు జరిగే చర్య ఆక్సిడేషన్. అదే రిడక్షన్ చూస్తే కనుక రిడక్షన్ దీనికి కంప్లీట్ ఆపోజిట్ అమ్మ. రిలీజింగ్ ఆఫ్ ద ఆక్సిజన్, రిలీజింగ్ ఆఫ్ ఆక్సిజన్, ఓకే, రిసీవింగ్ ఆఫ్ ద హైడ్రోజన్ మాలిక్యూల్. రిసీవింగ్ ఆఫ్ ద హైడ్రోజన్. హైడ్రోజన్ మీన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ తీసుకోవడం కదండి. ఇక్కడ హైడ్రోజన్ ని వదిలేస్తుంది అంటే శక్తిని వదిలేస్తుందండి. ఇక్కడ హైడ్రోజన్ ని తీసుకుంటుంది అంటే శక్తిని పొందుతుంది అని అర్థం. ఓకేనా? ఇక్కడ ఎప్పుడైతే మనం శక్తిని పొందామో ఆటోమేటిక్ ఏటీపీ తయారైపోతుంది కదండి. అయితే ఇక్కడ శక్తిని పొందేటువంటి రియాక్షన్ రిడక్షన్ రియాక్షన్. రిడక్షన్ రియాక్షన్. కాబట్టి ఇక్కడ మనకి గ్లూకోజ్ వల్ల ఉపయోగం ఏంటి? ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది అంటున్నా. శక్తి వస్తుంది అంటే ఎలక్ట్రాన్ ప్రోటాన్ తీసుకుంటుంది అని చెప్తున్నాం. ఎలక్ట్రాన్ ప్రోటాన్ తీసుకునే ఒక చర్య రిడక్షన్ రియాక్షన్. కాబట్టి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఈ షుగర్ ని మనం రెడ్యూస్డ్ షుగర్ అనవచ్చు. ఓకేనా? ఇలా మనల్ని అడిగారు క్వశ్చన్. బేసిక్గా అయితే మీరు ఏ బుక్ లో పబ్లికేషన్ బుక్ లో చూడండి, ఎక్కడైనా చూడండి, ఎక్కడ చూసినా సరే మీకు ఈ రెండు ఇవ్వరు. రెడ్యూస్డ్ షుగర్ అని ఎందుకు అంటారు? రెడ్యూస్డ్ షుగర్ అని ఎందుకు అంటారయ్యా అంటే ఒకటి ఫోటోసింథసిస్ రియాక్షన్, కిరణజన్య సంయోగక్రియలో గ్లూకోజ్ తయారవుతుంది కాబట్టి దాన్ని రెడ్యూస్డ్ షుగర్ అనవచ్చు. రెండు, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి రిడక్షన్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి ఆ రిడక్షన్ రియాక్షన్ పార్టిసిపేట్ చేయడం వల్ల గ్లూకోజ్ వస్తుంది కాబట్టి దాని చాలా ఏటీపీ రిలీజ్ అవుతుంది కాబట్టి దాన్ని క్షయకరణ చక్కెర అనవచ్చు అని చెప్పి అంటారమ్మా. ఓకేనా? సరే, ఇది ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ఈ గ్లూకోజ్ ని ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్ యూజ్ చేస్తారమ్మా. స్పోర్ట్స్ మ్యాన్స్, క్రీడాకారులు ఎక్కువగా వినియోగించే ఒక చక్కెర గ్లూకోజ్. క్రీడాకారులు ఎక్కువగా వినియోగించేటువంటి ఒక చక్కెర గ్లూకోజ్. ఓకే, అయితే ఈ గ్లూకోజ్ ప్రతిరోజు మనకి ఎంత కావాలి? మానవ శరీరానికి గ్లూకోజ్ సుమారుగా ఎంత కావాలి అంటారమ్మా? ఒక రోజుకి సుమారుగా 500 గ్రాములు కావాలండి. ఒక రోజుకి సుమారుగా ప్రతిరోజు సుమారుగా 500 గ్రాములు గ్లూకోజ్ కావాలమ్మా. ప్రతిరోజు సుమారుగా 500 గ్రాములు గ్లూకోజ్ కావాలి. ఓకేనా? అయితే మనం ఎగ్జాక్ట్ గా 500 గ్రాములు గ్లూకోజ్ తీసుకుంటామా అనేది మనకు కావాలి. ఓకే, సరే, ఇక్కడ 500 గ్రాములు తీసుకున్నావు, బాగానే ఉంది. 1 గ్రాము గ్లూకోజ్ నుండి నీకు ఎంత ఎనర్జీ వస్తుంది అంటారమ్మా? 1 గ్రాము గ్లూకోజ్ నుంచి సుమారుగా నీకు 4 to 4.3
కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుందమ్మా. 1 గ్రాము గ్లూకోజ్ వల్ల సుమారుగా నీకు 4 to 4.3 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ నీకు రిలీజ్ అవుతుంటుందమ్మా. రోజు ఎంత కావాలి? 500 గ్రామ్స్ కావాలి. కానీ 1 గ్రామ్ వల్ల ఎంత వస్తుంది? 4 to 4.3 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. అయితే ఎగ్జాక్ట్ గా నువ్వు 500 గ్రాములు తీసుకుంటావా? ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా నీకు ఎంత కావాలో అంతే తీసుకుంటావా అంటే తీసుకో. ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకున్నావండి, తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకున్నావు, ఎక్సెస్ ఎక్కువ తీసుకున్నావు. ఎక్కువ అంటే సుమారుగా 1000 గ్రాములు తీసుకున్నావు అయ్యా. నువ్వు 1000 గ్రాములు గ్లూకోజ్ తీసుకున్నావు, 1000 గ్రాములు తీసుకున్నావు. 1000 గ్రాములు తీసుకున్నావు అంటే నీకు కావాల్సింది ఎంత? 500. నీకు కావాల్సింది 500. కానీ నీకు కావాల్సిన దానికన్నా ఎంత ఎక్కువ తీసుకున్నావు? ఇంకా 500 ఎక్స్ట్రా తీసుకున్నావు కదండి. అయితే ఇక్కడ నువ్వు నీకు కావాల్సిన గ్లూకోజ్ కన్నా ఎక్కువగా గ్లూకోజ్ కనుక నువ్వు తీసుకుంటే నీ శరీరం అనేది ఈ ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ని వినియోగించుకోదు. ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి. చూడండి, కావాల్సిన దానికన్నా నువ్వు ఎక్కువ గ్లూకోజ్ తీసుకున్నావు అంటే ఆ రోజుకి నువ్వు ఎక్కువగా తీసుకున్న గ్లూకోజ్ని మీ బాడీ యూజ్ చేసుకోదు. ఎందుకు యూజ్ చేసుకోదు? ఒక రోజుకి నీకు ఎంత కావాలి? నీ బాడీ కెపాసిటీ అంతా 500 గ్రామ్స్ గ్లూకోజ్ యూజ్ చేసుకోవడమే. నీ శరీరం అనేది కేవలం 500 గ్రాముల గ్లూకోజ్ని మాత్రమే ఒక రోజుకి ఉపయోగించుకుంటుంది. నీకు ఉంది కదా అని చెప్పి కావాల్సిన కన్నా ఎక్కువ తీసుకున్నావు, నువ్వు ఎక్కువ తీసుకున్నావు కదా అని నీ బాడీ యూజ్ చేసుకోదండి. ఓకేనా? మరి ఈ రోజు 1000 గ్రాములు తీసుకున్నామంటే ఇవాళ నాకు కావాల్సిన 500 గ్రాములు వచ్చేసింది కాబట్టి రిమైనింగ్ 500 గ్రాముల గ్లూకోజ్ని నా బాడీ వదిలేస్తుంది. అంటే ఈ రోజుకి అది ఉపయోగం లేదు. మరి ఉపయోగం లేదు అన్నటువంటి పదార్థం మన బాడీలో ఉండొచ్చా అంటే బేసిక్గా అయితే ఉండకూడదు, బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వ్యర్థ పదార్థం, ఉపయోగం లేని ఏ బాడీలో ఉన్న ఉపయోగం లేని ఏ పదార్థమైనా బాడీలో ఉండకూడదు, బయటికి వెళ్ళిపోవాలి. బాడీలో ఉంది అంటే అది విషపూరితంగా మరి ఏదో ఒక అవయవానికి ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ చూడండి, గ్లూకోజ్ మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా తీసుకున్నాం, కానీ గ్లూకోజ్ వల్ల మనకు ఉపయోగం ఉంది. ఏంటా ఉపయోగం? ఇన్స్టెంట్ ఎనర్జీ, తక్షణ శక్తి అనేది వస్తుంది కదా. మరి ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, నిల్వ చేసుకున్నాం అనుకోండి, కొవ్వు రూపంలో, గ్లూకోజ్ రూపంలో కాకుండా వేరే కొవ్వు రూపంలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి కావాల్సినంత గ్లూకోజ్ దొరకనప్పుడు, మనకి 500 గ్రాములు కావాలన్నాం, కావాల్సిన గ్లూకోజ్ దొరకనప్పుడు మనం స్టోర్ చేసుకున్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి గ్లూకోజ్ని మనం ఉపయోగించుకోవచ్చు కదండి కదా. అట్లా మనం ఉపయోగించుకుందాం. మన బాడీ ఏం చేస్తుందంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ గ్లూకోజ్ మన బాడీలో విడుదలైతే వెంటనే మన శరీరం ఏం చేస్తుందంటే ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ని కొవ్వు రూపంలోకి మార్చేస్తుందమ్మా. గ్లూకోజ్ రూపం కాకుండా కొవ్వు రూపంలోకి మార్చేసి దాన్ని నిల్వ చేస్తూ ఉంటుంది. మరి అలా నిల్వ చేయడానికి ఉపయోగపడేది ఒక హార్మోన్ అండి. ఆ హార్మోన్ ఏంటంటే ఇన్సులిన్. ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ విడుదలైద్దమ్మా. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఈ హార్మోన్ ఏం చేస్తుందయ్యా అంటే మీరు ఎక్కువగా తీసుకున్నటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉందో ఆ గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చేస్తుంది. చూడండి జాగ్రత్తగా చూడండి. మనకు కావాల్సింది ఏంటి? ఎంత కావాలి? మనకు కావాల్సింది 500 గ్రామ్స్ కదా. మీకు కావాల్సిన గ్లూకోజ్ కన్నా ఎక్కువగా గ్లూకోజ్ మన శరీరంలో విడుదలైంది అంటే కనుక, ఎక్కువగా గ్లూకోజ్ మన శరీరంలో విడుదలైతే ఆ ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ ఏదైతే ఉందో ఆ గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చేసేది ఒక హార్మోన్. ఏంటి హార్మోన్? ఇన్సులిన్ అనే ఒక హార్మోన్. ఆ హార్మోన్ గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చేస్తుంది. ఈ గ్లైకోజన్ అనేది మన శరీరంలో లివర్ అండ్ ఎడిపోజ్ టిష్యూలో స్టోర్ అవుతామ్మా. ఓకే, మన శరీరంలో ఈ గ్లైకోజన్ అనేది కాలేయం మరియు ఎడిపోజ్ టిష్యూలో స్టోర్ అవుతుంది. ఆ ఎడిపోజ్ టిష్యూలో స్టోర్ అయిపోయినటువంటి గ్లైకోజన్ ఏదైతే ఉందో ఆ గ్లైకోజన్ అనేది మనకి కావాల్సినంత గ్లూకోజ్ దొరకనప్పుడు మళ్ళీ ఆ గ్లైకోజన్ మళ్ళీ గ్లూకోజ్గా మారి మనకి ఎనర్జీని ఇస్తుందమ్మా. సరే, అది సెకండ్ పాయింట్, నేను చెప్తాను అది ఎలా జరిగింది అనేది. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, మనకి ఎక్కువగా గ్లూకోజ్ ఉన్నప్పుడు మన శరీరంలో విడుదలైనటువంటి ఒక హార్మోన్ ఇన్సులిన్ అని చెప్తున్నాం కదా. అయితే ఆ ఇన్సులిన్ అనేది సపోజ్ విడుదల మన బాడీలో విడుదల కాల. ఓకేనా? కావాల్సినంత గ్లూకోజ్ కన్నా ఎక్కువగా గ్లూకోజ్ ఉన్నప్పుడు ఇన్సులిన్ మన శరీరంలో విడుదల కాకపోతే ఈ ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ గ్లైకోజన్ గా మారుతుందా అంటే మారదు. మారినప్పుడు ఆ ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ మన శరీరంలో వేస్ట్ అని చెప్పాక, వేస్ట్ అనేది మన శరీరంలో బయటకు వెళ్ళిపోవాలి. ఎలా బయటకు వెళ్ళిపోతాయి అంటే యూరిన్ ద్వారా ఆ ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది.
ఎప్పుడైతే యూరిన్ ద్వారా గ్లూకోజ్ మన శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుందో దాన్నే షుగర్ వ్యాధి అంటారమ్మా. ఏమంటారమ్మా? షుగర్ వ్యాధి. డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ 2 కాజెస్. ఇన్సులిన్ లోపం వల్ల వచ్చేటువంటి ఒక వ్యాధి. షుగర్ ఆర్ డయాబెటిక్ మిల్లిటస్. చూడండి జాగ్రత్తగా. డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ 2 కాజెస్ షుగర్ ఆర్ డయాబెటిక్ మిలిటస్. ఓకేనా? డయాబెటిక్ మిలిటస్. ఆ షుగర్ వ్యాధి ఎందుకు వస్తుందమ్మా? ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది. అందుకే షుగర్ వ్యాధిగ్రస్తులు గ్లూకోజ్ని ఎక్కువగా తీసుకోకూడదు, గ్లూకోజ్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు అంటారు. దానికి కారణం ఏంటంటే మనకి ఎంత కావాలో అంత గ్లూకోజ్ తీసుకోవాలి, అంతే తీసుకొని ఇక సమపాలలో తీసుకొని, అందుకని ఎక్కువ తీసుకున్నామంటే ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోయింది కదా. దాంతోపాటు కావాల్సిన గ్లూకోజ్ కూడా బయటకు వెళ్ళిపోయిందంటే మనకి ఎనర్జీ లెవెల్స్ అని ఉండవు, బ్రెయిన్ అనేది సరిగా పనిచేయదు, హార్ట్ కూడా సరిగా పనిచేయకపోవచ్చు, ఫ్యూచర్లో అనేక రకాల వ్యాధులు వస్తుంటాయి అమ్మా. అందుకని షుగర్ వ్యాధిగ్రస్తులు గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్తాం. ఓకే సరే, ఇది ఎక్కువగా ఉన్నప్పుడు. అదే గ్లూకోజ్ స్థాయి తక్కువగా ఉంది, మన శరీరంలో గ్లూకోజ్ స్థాయి ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉందమ్మా. గ్లూకోజ్ స్థాయి ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంది. ఎప్పుడైతే గ్లూకోజ్ స్థాయి ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉందో అప్పుడు మన శరీరంలో గ్లూకాగాన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతామ్మా. గ్లూకాగాన్ అనే ఒక హార్మోన్ విడుదలైద్ది. ఈ గ్లూకాగాన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే, ఈ హార్మోన్ అనేది గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చేస్తుందండి. గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చేస్తుంది. ఆల్రెడీ గ్లూకోజ్ గ్లైకోజన్గా మారింది కదా, ఆ గ్లైకోజన్ మరలా గ్లూకోజ్గా మార్చి మనకి ఎనర్జీ ఇస్తుంటుంది. అందుకే చూడండి మనకి ఎగ్జామ్లో అడుగుతాడు, ఈ గ్లూకాగాన్ హార్మోన్ వల్ల ఉపయోగం ఏంటి అని అడిగితే కనుక గ్లైకోజన్ గ్లూకోజ్గా మారుతుందని మనం చెప్పొచ్చు కదండి. అలా కాకుండా ఈ క్రింది ఏ ప్రక్రియలో గ్లైకోజన్ అనే హార్మోన్ విడుదలవుతుంది, సారీ గ్లూకాగాన్ అనే హార్మోన్ విడుదలవుతుంది అంటారమ్మా. ఈ క్రింది ఏ ప్రక్రియలో లేదా ఏ సందర్భంలో గ్లూకాగాన్ హార్మోన్ విడుదలవుతుంది అంటారమ్మా. ఆప్షన్ ఏ అతిగా తినడం వలన, అతిగా తిన్నప్పుడు. ఆప్షన్ బి ఉపవాసాలు ఎక్కువగా ఉన్నప్పుడు. ఆప్షన్ సి నిరాహార దీక్షలు చేస్తున్నప్పుడు. ఆప్షన్ డి రోజుకి ధాన్యాలలో ఉన్న ఆహార పదార్థాన్ని లేదా దోశలు లేదా ఇడ్లీ లేదా ఏదో ఒక ఆహార పదార్థం ఇస్తాడు. ఇలా ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ కలిగి ఉన్న ఆహార పదార్థాన్ని తిన్నప్పుడు, ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహార పదార్థాన్ని తిన్నప్పుడు అని అంటాడమ్మా. 4 ఆప్షన్లు ఇచ్చాను. బేసిక్గా 4 ఆప్షన్లు ఇచ్చి కింద మీకు అసలైన ఆప్షన్స్ ఇస్తాడు. ఏంది? ఏ కామా బి సరైనది, అలాగే సి కామా డి సరికానిది, అలాగే ఏ కామా బి సి 3 సరైనవి, డి సరికానిది, ఏ కామా డి సరికానిది, బి కామా సి సరైనది, ఆప్షన్ డి అన్నీ సరైనవే అని అంటాడు. మరి మన పైన ఉన్న ఆప్షన్స్ లో ఏది సరైంది? 1 ఉపవాసాలు ఉన్నప్పుడు, 2 నిరాహార దీక్షలు చేస్తున్నప్పుడు. ఎందుకని? ఈ 2 సందర్భాల్లో మనం ఆహారం తీసుకోము, అంటే మనకు కావాల్సిన ఆహారం ఉండదు కాబట్టి అలాంటి సమయంలో ఆల్రెడీ మన బాడీలో గ్లూకోజ్ గ్లైకోజన్ గా మారుంటుంది కాబట్టి ఆ గ్లైకోజన్ మరలా గ్లూకోజ్ గా మారితేనే మనం ఎనర్జెటిక్ గా ఉంటాం. అలాంటి సందర్భంలో మన బాడీలో గ్లూకాగాన్ విడుదలవుతుంది. ఓకే రైట్, చూడమ్మా ఒకసారి. ఇది గ్లూకోజ్ గురించి అమ్మా. ఓకేనా? గ్లూకోజ్ ఎంత కావాలి రోజుకి? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ వీటిల్లో 500 గ్రామ్స్ ఒకటి ఇంపార్టెంట్, 1 గ్రామ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ హార్మోన్స్ కూడా ఇంపార్టెంట్ అమ్మా. ఈ 2 హార్మోన్స్ గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పడితే ఇవి పడతాయి మనకి. ఓకే రైట్. ఇవి కాకుండా ఇంకేమైనా షుగర్స్ ఉన్నాయా చూద్దాం. ఇంకా ఏమైనా షుగర్స్ ఉన్నాయి కదా చాలా, ఆ షుగర్స్ చూద్దాం. ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ ని ఫ్రూట్ షుగర్ ఆర్ హనీ షుగర్ అంటారమ్మా. ఫ్రూట్ షుగర్ ఆర్ హనీ షుగర్ అంటారమ్మా. ఎందుకని? అత్యధికంగా ఫ్రక్టోజ్ అనేది హనీ, తేనెలో ఎక్కువగా లభిస్తుందమ్మా. తేనెలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని హనీ షుగర్ అంటారు. ఫ్రూట్స్ లో కూడా ఉంటుందండి. ఓకేనా? అంతేకాదు ఫ్రక్టోజ్ అనేది అత్యంత తీయనైన చక్కెర అమ్మ. స్వీటెస్ట్ షుగర్, మోస్ట్ స్వీటెస్ట్ షుగర్ ఏదయ్యా అంటే ఫ్రక్టోజ్.
ఓకే, మోస్ట్ స్వీటెస్ట్ షుగర్ ఫ్రక్టోజ్, గుర్తుపెట్టుకోండి, అత్యంత తీయనైన చక్కెర ఫ్రక్టోజ్. ఓకే, అంతేకాదు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, మానవ శరీరంలో సెక్షువల్ ఫ్లూయిడ్ ఉంటుంది కదమ్మా, సెక్షువల్ ఫ్లూయిడ్ సెమిన్ అంటాం, వీర్యము, శుక్ర కణాలు ఉత్పత్తి అయ్యేటప్పుడు విడుదలయ్యేటువంటి ద్రవ పదార్థం అండి, దాన్ని సెమిన్, వీర్యము అంటాం. ఆ వీర్యంలో ఉండే చక్కెర పదార్థం ఏది అని చాలా సార్లు అడిగారు. పురుషుల్లో విడుదలయ్యేటువంటి సెమిన్ లో ఉండేటువంటి షుగర్ ఫ్రక్టోజ్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ సెమిన్. సెమిన్ లో కూడా ఉంటుందండి, వీర్యంలో కూడా ఈ చక్కెర పదార్థం ఉంటుంది. అది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్, లాక్టోజ్. లాక్టోజ్ దీన్ని ఏమంటారు? లాక్టోజ్ ని ఎందులో ఉంటుంది? పాలేగా, మిల్క్ షుగర్. మిల్క్ షుగర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, పాలల్లో ఇది ఎంత పర్సెంటేజ్ ఉంటుందని చెప్పుకున్నాం, 7 to 8%. పాలలో 7 to 8% చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. లో స్వీటెస్ట్ షుగర్, లో స్వీటెస్ట్ షుగర్ ఎందులో ఉంటుంది? అది పాలు, మిల్క్ లో ఉంటుందమ్మా, పాలల్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్, మాల్టోజ్. మాల్టోజ్ దీన్ని మాల్ట్ షుగర్ అంటామండి, దీన్ని మాల్ట్ షుగర్. అంటే ఇది ఎక్కువగా దేంట్లో ఉంటుందంటే బార్లీ సీడ్స్ ఉంటాయి కదమ్మా, ఆ బార్లీ సీడ్స్ లో ఎక్కువగా ఉంటుందమ్మా, బార్లీ సీడ్స్ లో ఎక్కువ ఉంటుంది. ఆల్కహాల్ తయారు చేయడంలో కూడా ఈ మాల్టోజ్ అనేది బాగా ఉపయోగపడింది. ఓకే, నెక్స్ట్, సుక్రోజ్. సుక్రోజ్, సుక్రోజ్ దీనిని కేన్ షుగర్, కేన్ షుగర్ ఆర్ టేబుల్ షుగర్ అంటారండి. కేన్ షుగర్ ఆర్ టేబుల్ షుగర్ అంటారమ్మా. ఓకేనా, ఇక్కడ కేన్ అంటున్నాం. కేన్ అని ఎందుకు అంటారయ్యా అంటే ఇది ఎక్కువగా షుగర్ కేన్స్ లో ఉంటుందండి, ఇది ఎక్కువగా షుగర్ కేన్స్ లో ఉంటుంది. హైలీ ప్రెజెంటెడ్ ఇన్ షుగర్ కేన్స్, చెరుకులో బాగా దొరికిద్దండి. అలాగే సెల్యులోజ్. సెల్యులోజ్, సెల్యులోజ్ చూడమ్మా, ఈ సెల్యులోజ్ అనేది దేంట్లో ఉంటుందంటే బేసిక్గా ఇది ప్లాంట్స్ యొక్క బార్క్ లో ఎక్కువగా ఉంటుందమ్మా. అంటే బెరడు అంటాం, బెరడు, మనం బెరడు పీకుతుంటే బెరడు వస్తుంది కదమ్మా, ఆ బెరడులో ప్లాంట్స్ లో ఉంటుందమ్మా, ప్లాంట్స్ లో ఉన్న బెరడులో బాగా లభిస్తుంది అనమాట. అయితే ఈ సెల్యులోజ్ అనేది యానిమల్స్ లో డైజెస్ట్ అవ్వదండి, యానిమల్స్ లో ఇది డైజెస్ట్ అవ్వదు అనమాట. ఆ యానిమల్స్ లో దేంట్లో డైజెస్ట్ అవ్వదు అంటారమ్మా, వేటిలో డైజెస్ట్, మళ్ళీ యానిమల్స్ లో కొన్నిట్లో డైజెస్ట్ అవ్వదు, అన్నిట్లో డైజెస్ట్ కాకుండా ఉండదు, కొన్నిట్లోనే అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే, మనుషుల్లో డైజెస్ట్ కానటువంటి చక్కెర పదార్థం మీద అంటే సెల్యులోజ్. మళ్ళీ మిగతా జీవులు డైజెస్ట్ అయింది, ఎందులో? హెర్బివోర్స్, శాకాహార జీవులు అంటాం కదమ్మా, ఆ శాకాహార జీవులు ఏమైతే ఉన్నాయో వాటిలో సెల్యులోజ్ అనేది డైజెస్ట్ అయింది. దానికి రీజన్ ఏందయ్యా అంటే చూడండి, హ్యూమన్ బాడీలో వచ్చేసరికేమో, హ్యూమన్స్ లో వచ్చేసరికేమో డైజెస్ట్ అవ్వదండి, అన్డైజెషనల్ షుగర్ ఇది, అన్డైజెషనల్ షుగర్. ఓకేనా, హెర్బివోర్స్ లో మాత్రం డైజెస్ట్ అయ్యిద్ది, హెర్బివోర్స్ లో మాత్రం డైజెస్ట్ అయ్యిద్ది ఇది డైజెషనల్ షుగర్. ఎందుకంటే హెర్బివోర్స్ లో సెల్యులేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుందమ్మా, హెర్బివోర్స్ లో సెల్యులేజ్, సెల్యులేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉంటుందండి వాటిలో. ఆ సెల్యులేజ్ అనే ఒక ఎంజైమ్ విడుదల అవ్వడం వల్ల హెర్బివోర్స్ లో సెల్యులోజ్ అనే షుగర్ డైజెస్ట్ అయింది. అయితే మనలో సెల్యులేజ్ అనే ఒక ఎంజైమ్ విడుదల కాదు, ఎందుకంటే మన శరీరంలో అపెండిక్స్ అనేటువంటి ఒక ఆర్గాన్ వెస్టిజియల్ ఆర్గాన్ అమ్మ. ఉండుకము అనేది ఒక అవశేషక అవయం. అవశేషక అవయం అంటే మన శరీరంలో మనతో పాటు పెరుగుతూ మనకి ఉపయోగకరంగా లేకుండా ఉన్నటువంటి అవయవం.
మనకి ఉపయోగం లేనటువంటి ఒక అవయవం అవశేషక అవయవాలు, వెస్టిజియల్ ఆర్గాన్స్ అంటాం, పనికిరాని అవయవాలు అని. అట్లా మన బాడీలో అపెండిక్స్ ఉండకము పనిచేయదు కాబట్టి మనకి సెల్యులేజ్ అనే ఒక ఎంజైమ్ విడుదల కాదు. దానివల్ల సెల్యులోజ్ అనే ఒక షుగర్ డైజెస్ట్ అవ్వట్లా మన బాడీలో. హెర్బివోర్స్ లో మాత్రం డైజెస్ట్ అయింది ఖచ్చితంగా. దానికి రీజన్ సెల్యులేజ్ అనే ఒక ఎంజైమ్ ఉండడం. ఓకే, నెక్స్ట్ స్టార్చ్. స్టార్చ్ స్టార్చ్ ఇది ప్లాంట్స్ లో స్టోర్ అయిద్దమ్మా. స్టోర్డ్ ఇన్ ప్లాంట్స్. మొక్కల్లో నిల్వ ఉండే చక్కెర రూపం. మొక్కలలో నిల్వ ఉండే చక్కెర రూపం స్టార్చ్. ఓకే, అలాగే గ్లైకోజన్. గ్లైకోజన్ ఇది జంతువుల్లో నిల్వ ఉండే చక్కెర రూపం అమ్మ. స్టోర్డ్ ఇన్ యానిమల్స్. యానిమల్స్ జంతువులు. జంతువుల్లో నిల్వ ఉండే చక్కెర రూపం ఏదయ్యా అంటే గ్లైకోజన్. మనలో కావచ్చు, జంతువులు దేంటైనా సరే గ్లూకోజ్ గ్లైకోజన్ గా మారిందనే కదా. ఆ గ్లైకోజన్ ఇది స్టోర్డ్ రూపంలో ఉంటుంది, కొవ్వు రూపంలో ఉంటుంది అనమాట. అలాగే రైబోజ్. ఇవన్నీ షుగర్స్ ఏనండి. రైబోజ్. రైబోజ్ అంటాం, పేర్లో ఉంది రైబోజ్. ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏలో ఉండే చక్కెర రూపం ఏదయ్యా అంటే రైబోజ్. రైబోజ్ న్యూక్లిక్ యాసిడ్ అంటాం. న్యూక్లిక్ యాసిడ్ అమైనో యాసిడ్స్ టైప్స్ అనమాట, అంటే ప్రోటీన్ టైప్స్ అనమాట. న్యూక్లిక్ యాసిడ్ జన్యు రూపము. ఓకే, న్యూక్లిక్ యాసిడ్ వన్ ఆఫ్ ద జీన్. అందులో రైబోజ్ అన్న. రైబోజ్ అనేది షుగర్, చక్కెర పదార్థము. అలాగే డిఆక్సీ రైబోజ్. డిఆక్సీ రైబోజ్ ఇది దేంట్లో ఉంటుంది తెలిసిందే, డిఎన్ఏ. డిఎన్ఏ. డిఎన్ఏలో నిల్వ ఉండే చక్కెర రూపం డిఆక్సీ రైబోజ్. ఓకే, రైట్. ఇవి మనకి చక్కెర పదార్థాలమ్మా, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్, మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇవి మాత్రం ఖచ్చితంగా మనకు ఉబ్బిటి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో చూడండి, మనకి ఇక్కడ చూడండి, మనకి ఉన్న షుగర్స్ లో అత్యధికంగా తీయదనం కలిగిన చక్కెర ఏదంటారమ్మా? బాగా తీయదనం కలిగిన చక్కెర నుంచి చాలా తక్కువ తీయదనం కలిగిన చక్కెర యొక్క రూపాల యొక్క ఆర్డర్ అడుగుతారమ్మా. అవి అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, బాగా తీయదనం కలిగింది ఫస్ట్ ఫ్రక్టోస్. 1 ఫ్రక్టోస్. దాని తర్వాత తీయగా ఉండేది సుక్రోజ్. 2 సుక్రోజ్. ఓకేనా. దాని తర్వాత తీయగా ఉండేది గ్లూకోజ్. 3 గ్లూకోజ్. ఓకేనా. దాని తర్వాత వచ్చేసరికి గెలాక్టోజ్. దాని తర్వాత గెలాక్టోజ్. ఓకేనా. గెలాక్టోజ్ ఇందా చెప్పుకున్నాం కదా మనం, అది వస్తుంది గెలాక్టోజ్ 4th అది. నెక్స్ట్ వచ్చేసరికి మాల్టోజ్, ఇది 5th. దీని తర్వాత 6th లాక్టోజ్. చాలా తక్కువగా ఉంటుందమ్మా. అవన్నీ స్టోర్డ్ రూపాలు కాబట్టి వాటిని పక్కన పెట్టేసేయండి. ఒకసారి ఆర్డర్ రాస్తాను చూసుకోండి, ఈజీగా ఉంటాయి మీకు ఆర్డర్ అనేది. ఓకేనా. ఇవి రైట్ కదా, ఇవి అర్థమైనాయి కదమ్మా. ఒకసారి చూద్దాం ఆర్డర్ చూడండి ఒకసారి. ఫ్రక్టోజ్ బాగా తీయగా ఉన్న దాని నుంచి తక్కువ. ఫ్రక్టోజ్, సుక్రోజ్, గ్లూకోజ్, గెలాక్టోజ్, మాల్టోజ్, లాక్టోజ్. ఇది ఆర్డర్ అమ్మా మనకి. ఇదేమో హై స్వీటెస్ట్ లెవెల్, ఇది బాగా స్వీట్గా ఉంటుంది, మోస్ట్ స్వీటెస్ట్ షుగర్. ఓకే, ఇది లో స్వీటెస్ట్ షుగర్. లో స్వీటెస్ట్ షుగర్ అనమాట. ఇది ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్లో తక్కువ ఉంటుంది అనమాట. మనకి ఆర్డర్ మీద ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందమ్మా. అది ఇక్కడ ఒక్కసారి న్యూట్రిషన్ అనే ఒకటే చెప్పను నేను. హ్యూమన్ బాడీ కావచ్చు, క్లాసిఫికేషన్ కావచ్చు, ఎక్కడైనా తీసుకోండి, ఇలా ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ మీద ఒక బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది మీకు క్వశ్చన్ ఎలా అడుగుతుంది అంటే, కింది వాటిలో సరైన వరుస క్రమంలో ఉందా లేదా
అని అడగచ్చు, లేదా కింది వాటిని సరైన వరుస క్రమంలో అమర్చండి అని అడగచ్చు, ఏదైనా అడగచ్చు. ఇట్లా మనకి ఆర్డర్ నుంచి ఒక బిట్ ఖచ్చితంగా వస్తామా. ఓకే, ఇది టోటల్గా మనకి కార్బోహైడ్రేట్స్ యొక్క టాపిక్. ఓకే, మనకి నెక్స్ట్ టాపిక్ కార్బోహైడ్రేట్స్ కాకుండా నెక్స్ట్ ఏముందాం మనకి మ్యాక్రోన్యూట్రియంట్స్లో ప్రోటీన్స్. ఓకేనా.